మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ జస్టిస్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను సార్ అంత డెప్త్గా కాదు, కాకపోతే కొంచెం చెప్తాను 2 సప్లిమెంట్స్ గురించి. ఓకే థ్యాంక్ యూ మేడం, సార్. థ్యాంక్ యూ, చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు జిమ్. వెస్లిన్ క్యాప్సిల్ గురించి చెప్తాను. ఓకే మేడం. వెస్లిన్ క్యాప్సిల్స్ అనేది మనకు హెర్బల్ పదార్థాల కలయిక. ఇది పోషకాల విషయంలో రాజీ పడకుండా ఆకలిని తగ్గించి తగినన్ని పోషకాలను అందిస్తుంది. ప్రయోజనాలు. వెస్లిన్ క్యాప్సిల్స్ వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు: 1, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే మనకు జీర్ణశక్తి అంటే తిన్న ఫుడ్, ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కావాలి అంటే వెస్లిన్ క్యాప్సిల్స్ వాడొచ్చు. నెంబర్ 2, శక్తి స్థాయిని పెంచడంతో పాటు ఇది క్యాలరీలను కలిగి ఉండడంలో కూడా సహాయపడుతుంది. ఎక్కువ క్యాలరీలు కూడా మనకు వెస్లిన్ క్యాప్సిల్స్ లో ఉంటాయి. ఆకలిని సహజంగా తగ్గిస్తుంది. ఎక్కువ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి ఆకలి అంటే వెయిట్ బాగా ఉన్న వారికి ఆకలి బాగా వేస్తుందంట. ఆ ఆకలిని తగ్గిస్తేనే కదా కొంచెం వాళ్ళకు వెయిట్ లాస్ అవుతారు. ఆకలి కూడా తగ్గిస్తుంది వెస్లిన్ క్యాప్సిల్స్. శక్తిని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది. నెంబర్ 5, రోగ నిరోధక శక్తితో పాటు మన బలాన్ని బలోపేతం చేస్తుంది. బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణ అంటే మన వెయిట్ లాస్. చాలా మంది ఊబకాయంతో అంటారు. ఊబకాయంతో చాలా మంది బాధపడుతున్నారు. అంటే ఊబకాయం అంటే ఏంటంటే మనం ఉన్న హైట్ కు వెయిట్ కు సమానంగా ఉండాలి బరువు. ఒకవేళ మనం ఉన్న హైట్ కు వెయిట్ కు సమానంగా బరువు లేకుండా ఒక 30 కేజీలు ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ఊబకాయంతో బాధపడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా ఊబకాయంతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ రోజుల్లో ఊబకాయం అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. దీని కారణంగా శరీరంపై దీర్ఘకాలిక మరియు తీవ్ర ప్రభావాలు ఉంటాయి. అధిక శరీర కొవ్వు కలిగిన వ్యక్తులను ఊబకాయలుగా పిలుస్తారు. ఈ వెస్లిన్ క్యాప్సూల్స్ అనేది మనం వెయిట్ తగ్గడానికి వాడాలి. ఎక్కువ మార్నింగ్ దీన్ని యూజ్ చేసే విధానం: ఖాళీ కడుపుతో రోజు ఒక క్యాప్సూల్స్ వాడాలి. ఇంకోటి వెస్లిన్ షేక్. సార్ జనరల్ గా చెప్పిస్తున్నా. వెస్లిన్ క్యాప్సూల్స్ అనేది ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి, మన బరువు తగ్గించుకోవడానికి, ఊబకాయం తగ్గడానికి వెస్లిన్ క్యాప్సూల్స్ ఖచ్చితంగా వాడండి. ఇది ప్రతిరోజు, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మోతాదు: ఖాళీ కడుపుతో ఒక క్యాప్సిల్ వెస్లిన్ షేక్. ఇది అధిక నాణ్యమైన ప్రోటీన్ మరియు ఫైబర్ల కలయిక. ఇది మీ పొట్టను నిండుగా ఉంచుతుంది. జంక్ ఫుడ్ మొదలైనవి తినాలనే కోరికను తగ్గిస్తుంది. వెస్లిన్ షేక్ ప్రయోజనాలు: ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది. ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తగిన మొత్తంలో ప్రోటీన్ను అందిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్లను అందిస్తుంది. వెస్లిన్ షేక్ వాడే విధానం: రోజుకు 2 సార్లు 200 మిల్లీమీటర్ల చల్లని పాలు లేదా నీళ్ళలో 1 స్పూన్ తీసుకోవాలి. వెస్లిన్ టీ ప్రయోజనాలు: మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ మరియు ఇతర ఎరేటెడ్ పానీయాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. వెస్లిన్ టీ అనేది మనం మార్నింగ్ గోరువెచ్చని వాటర్ లో 1 స్పూన్ వేసుకొని తీసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ తీసుకోవచ్చు వెస్లిన్ టీ. ఈ 3 వెస్లిన్ క్యాప్సిల్స్, వెస్లిన్ షేక్, వెస్లిన్ టీ, ఈ 3 తీసుకోవడం వల్ల అధిక బరువు ఉన్న వాళ్ళు మన
మా నార్మల్ సైజుకి వచ్చేస్తారు. ఇది కంటిన్యూగా తీసుకుంటే బరువుతో బాధపడాల్సిన అవసరం లేదు. మన సప్లిమెంట్స్ ఈ 3 యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఉంటుంది. వెయిట్ లాస్ తో బాధపడేవారు ఈ 3 వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వెస్లిన్ క్యాప్సూల్స్ అండి, వెస్లిన్ షేక్. సో ఇవి వెస్లిన్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను సన్నగున్నా సరే మనకి టేస్ట్ చేయడం అలవాటు. మా బ్రదర్కి తెచ్చినప్పుడు తినేవాడిని, చాలా టేస్టీగా ఉంటుంది పౌడరు. ఉట్టిది తినేవాడిని. సో అది మన ఫ్యాట్, అది దీనివల్ల ఏంటంటే ఫ్యాట్ బర్న్ అయ్యి నార్మల్ స్కిన్లో ఎలా ఉందో అలా కలిసిపోయింది. సో లూజ్గా కనబడకుండా స్కిన్లోకి బాడీలోకి అబ్జర్వ్ అవుద్ది అనమాట, బయటికి రాకుండా. సో అందుకని రిజల్ట్ అనేది లేట్ అవుద్ది, బట్ ఫ్లూయెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా క్లారిటీగా ఉంటుంది రిజల్ట్ అనేది. సో కొంతమంది వెయిట్ లాస్ అయిన తర్వాత చర్మం అనేది ఇట్లా మడతలుగా బయటికి ఇలా పడి ఉంటుంది కొంతమందికి, బయట ప్రొడక్ట్స్ వాడిన తర్వాత. సో మన దాంట్లో అలా ఉండదు, లేదా లైపో సర్జరీ చేయించుకున్న తర్వాత కొంతమందికి అలానే ఉంటుంది. సో అట్లా ఉండదన్నమాట. సో చాలా బెస్ట్ డీల్స్ వస్తాయి. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్కి ఎవరు లేరని కొంచెం మామూలుగా ఏదో బుక్ లో ఉండి లైట్ గా ఉంది సార్ మ్యాటర్. ఈసారి చెప్పినప్పుడు చాలా డెప్త్ గా క్లియర్ గా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం, ఇప్పుడైనా సింపుల్గా అర్థమైంది అంతే, ఏం లేదు, మన వాళ్ళకి సింపుల్గా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్. శిరీష మేడం ఇన్వైట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టిజన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు బ్యూటీలో భాగంగా వెలినో ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం సార్. ఓకే, ఒక్క నిమిషం అండి. సుధా మేడం ఒకసారి ఇన్వైట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మేడం? సార్ చెప్పమంటారా? గుడ్ మార్నింగ్ సార్. అది ఏం చెప్తారు? అది హెయిర్ కండిషనర్ గురించి సార్, మన అశ్వర్ హెయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్. ఓకే, ఒక 5 minutesలో అయిపోతుందా? అయిపోతుంది సార్, 5-10 minutes లో. మేడం 5 minutes మేడం. శిరీష మేడం. ఓకే సార్. మేడం కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. సో మనం ఇప్పుడు అష్యూర్ హెయిర్ కండిషనర్ గురించి తెలుసుకుంటున్నాం. సో మనకి ఇది అష్యూర్ మనకి కండిషన్ లో ఏంటంటే జోజో అండ్ కొబ్బరి ఆయిల్ మరియు బాదం నూనె యొక్క మిశ్రమాలతో తయారు చేసిన ఈ కండిషనర్. ఇందులో మనకి మొక్కజొన్న తేనె పట్టు నుంచి కూడా స్వీకరించి చేయబడినది మనకిది ఈ కండిషనర్. దీంట్లో ప్రత్యేకత మిశ్రమాలు కలిసి ఉన్నాయన్నమాట. సో ఇది మనకి హెయిర్, చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటది. ప్రాబ్లమ్స్ ఎలాంటి వాళ్ళకు ఉంటది అంటే హెయిర్ డ్రై అవ్వడం అండ్ రోజు తలస్నానాలు చేయిస్తుంటారు చాలా మంది. కొంతమంది ఏమో హెయిర్ రఫ్నెస్ గా ఉన్న తలస్నానాలు చేసినా సరే హెయిర్ రఫ్ గా చిట్లు పోయినట్టు ఉంటుంది. కొంతమందికి హెయిర్ రోజు కూడా ఈ హెయిర్ వాష్ మనం చేసుకునేటప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు, అలవాటు ఉంటది. షాంపూ పెట్టలేని వాళ్ళు కూడా ఈ హెయిర్ కండిషనర్ అనేది వాడుకోవచ్చు. ఈ సమస్యలతో చాలా మంది బాధపడతారు. హెయిర్ రఫ్నెస్ గానీ అండ్ డ్రై అయిపోవడం గానీ చిట్లు పోయినట్టు గానీ ఉండే వాళ్ళు మాత్రం ఇవి కంపల్సరీ కూడా వాడుకోవచ్చు. ఇది హెయిర్ కండిషనర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ హెయిర్ కండిషనర్ వల్ల మనకి ఉపయోగాలు: హెయిర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, హెయిర్ డ్రైనెస్ కాకుండా కాపాడుతుంది, జుట్లు అనేది చివర్లో చిట్లుపోకుండా కాపాడుతుంది. సో హెయిర్ చిక్కు పడకుండా కూడా, చాలా మందికి హెయిర్ కర్లీగా ఉండి కూడా చిక్కు పడుతుంటది, ఊరికే చిక్కు పడుతుంటది. అలా చిక్కు పడకుండా కూడా మన హెయిర్ కండిషనర్ అనేది కాపాడుతుంది. దాని వల్ల కూడా మనకి ఉపయోగాలు. తర్వాత దీన్ని ఏంటంటే మనకి హెయిర్ కి మామూలుగా దీన్ని అప్లై చేసే విధానం, ఇది మనకి స్కాల్ఫ్ కి, అంటే హెయిర్ మాడుకు కాకుండా స్కాల్ఫ్ కి మాత్రమే హెయిర్ కి పెట్టుకొని ఇది షాంపూ చేసిన తర్వాత మనం నీరంతా వాడిపోయిన తర్వాత హెయిర్ కి ఇది అప్లై చేసుకోవాలి. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇది ఒక 2 to 1 minutes మాత్రమే ఉంచుకోవాలి.
తర్వాత మనకి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇదేంటంటే మన హెయిర్ సాఫ్ట్‌గా, సిల్కీగా, షైనీగా ఉంచుతుంది. ఈ హెయిర్ కండిషనర్ అనేది వల్ల మనకి చాలా ఉపయోగాలు. ఇది కంపల్సరీ హెయిర్ డైలీ బాత్ ఉండేవాళ్ళు ఇది వాడుకోవచ్చండి. షాంపూ బదులుగా ఈ షాంపూ వాడలేని వాళ్ళు కొంతమంది షాంపూ డైలీ ఏం పెట్టాలి అనుకునేవాళ్ళు, మనం ఈ హెయిర్ కండిషనర్ కూడా వాడుకోవడం వల్ల హెయిర్ మంచి సిల్కీగా, షైనీ కూడా ఉంటుందండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చండి. ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మనది ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో, నేను వాడుతున్నానండి. చాలా బావుంది. నా క్లయింట్స్‌కి, నా కస్టమర్స్‌కి ఇవి నేను వాడుతున్నానండి. వాళ్ళు కూడా చాలా బావుంది అని చెప్పడం జరిగింది. ఇందులో మనకు చాలా మిశ్రమాలు కూడా కలిసున్నాయి కదండీ! ఆలివ్ అంటే మనకి హెయిర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. షైనీగా ఉంచుతుంది. హెయిర్ చాలా మందికి స్టాఫ్ అయిపోతుంటది. ఈ చుట్లు పోవడం వల్ల హెయిర్ అనేది పెరగదు. దానికి కూడా మనకిది పనిచేస్తుందనమాట. ఎవరైనా వాడుకోవచ్చండి. సో, దీని రేటొచ్చేసి ఎంఆర్‌పీ రేటు రూ. 245 అండి. డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 280 వస్తుందండి. అండ్ దీని పీవీసీ 6.93 అండి. థాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి ఎయిర్ కండిషనర్. సో మామూలుగా అయితే అది జుట్టు చిక్కు పడకుండా లేకపోతే సాఫ్ట్గా రావడానికి నార్మల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి విడిగా బయట దొరికేవి. సో అట్లా కాకుండా ఇవి కెమికల్ బేస్డ్ కాబట్టి సో మన ప్రొడక్ట్స్ చాలా న్యాచురల్ కాబట్టి సో ఇవి మనం తెలుసుకొని సో మనం రిఫర్ చేయడానికి మనకి ప్రాపర్గా ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి సో ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ని మీరు తీసుకొని సో చెప్పడానికి ప్రయత్నించండి. చాలా హెయిర్కి సంబంధించి హెయిర్ స్పా ఒకటి ఉంది, చాలా ఉన్నాయి హెయిర్కి సంబంధించి. సో ఏవైనా ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి సో ఆ ప్రోడక్ట్ సేల్ అనేది పెరుగుద్ది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం కంటిన్యూ మేడం. శిరీష మేడం. ఓకే సార్. సుధా మేడం చెప్పిన హెయిర్ కండిషనర్ చాలా బాగుంటుంది సార్. నేను కూడా యూజ్ చేసిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హెయిర్ అయితే సిల్కీగా స్మూత్గా ఉంటుంది. చాలా మంచి ప్రోడక్ట్. తప్పకుండా అయితే ట్రై చేయండి లీడర్స్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చాలా మంచిగా ఉంటుంది ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వెలినో ప్రోడక్ట్ గురించి చూద్దాం. సార్ మీకు పిక్ షేర్ చేశాను వాట్సాప్లో. ఓకే మేడం, చూస్తాను. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, కంటిన్యూ చేయండి, నేను షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకే లీడర్స్, ఈరోజు వచ్చేసి మన వెస్టేజ్లో ఉన్నటువంటి వెలినో ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఇది వచ్చేసి వెలినో కాంపాక్ట్ పౌడర్ అండి. ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రోడక్ట్ పేరు. ఇది ఏంటంటే మేకప్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే చాలు మేకప్ చాలా అవసరం. అండ్ అందుకోసమే మేకప్ అందరినీ కలుపుతుందండి. అందుకోసమే వెలినో బ్రాండ్ వచ్చేసింది మన కోసము. బ్యూటీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫన్ మనందరిని కనెక్ట్ చేసేదే ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ ఈజ్ బికాస్ ఫ్రెండ్షిప్ ఈజ్ బ్యూటిఫుల్. కాబట్టి మన ఫ్రెండ్స్ ఎన్నో ప్లేస్లలో మీట్ అవుతుంటాం మనము. అంటే కాలేజ్లలో, క్యాంటీన్లో, రెస్టారెంట్లో, సినిమాస్లో, కెఫేలో ఇలా మన ఫ్రెండ్స్ అందరినీ కనెక్ట్ చేసేది ఈ మేకప్ అండి. మేకప్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అందుకోసమే వెస్టీజ్ మనకు ఈ వెలినో ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేసింది. వెలినో బ్రాండ్ అనేది ఒక టీనేజర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చండి. బికాస్ ఒక టీనేజర్ మేకప్ వరల్డ్‌కి ఎంటర్ అవుతున్నప్పుడు తనకు ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ షర్ట్ సూట్ అవుతుంది, ఏది కరెక్ట్ ప్రొడక్ట్ అని కరెక్ట్‌గా డిసైడ్ చేసుకోలేరు. అందుకోసమే వెలినో మనకు మోస్ట్ అఫోర్డబుల్‌గా అంటే అఫోర్డబుల్ ప్రైజెస్‌లో అద్భుతమైన మేకప్ ప్రొడక్ట్స్‌ని అందజేస్తుంది. వెలినోతో ప్రతి టీనేజర్ తన మేకప్ జర్నీని స్టార్ట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ సెల్ఫ్ పాపులర్ లెర్నింగ్ ఏ మేకప్ ఈ వెలినో బ్రాండ్‌తో స్టార్ట్ అవుతుంది. వెలినో మనకి ఫేస్, లిప్స్, ఐస్, నెయిల్స్ అన్నీ
ఈ అన్నిటిని సంబంధించిన మేకప్ ప్రొడక్ట్స్‌ని మనకు అందజేస్తుందండి. ఇందులో వెలినాలో 5 అద్భుతమైన షేడ్స్ అందుబాటులో ఉంటాయి మనకు ఈ కంపాక్ట్ పౌడర్‌లో. ఇప్పుడొచ్చేసి పర్ఫెక్ట్ మ్యాట్ కంపాక్ట్ పౌడర్ SPF 15 షేడ్స్ చూద్దాము. వెలినో ప్ర ప్ర వెలినో పర్ఫెక్ట్ మ్యాట్ కంపాక్ట్ పౌడర్ SPF 15. ఇది మీకు సిల్కీ అండ్ స్మూత్ వెల్వెట్ ఫినిషింగ్‌ను ఇస్తుంది. ఇది మీ స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది మరియు మీ చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఇది చర్మ రంధ్రాల రూపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు అన్ని లోపాలను అందంగా కవర్ చేస్తుంది. తర్వాత ఇది మనకు 5 షేడ్స్‌లో లభిస్తుంది. అవి వచ్చేసి నెక్స్ట్ పిక్ సాఫ్ట్ ఓపల్ 001. ఇందులో 5 రకాల షేడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే సాఫ్ట్ ఓపల్ 001, లేత గోధుమ రంగు 002, న్యూడ్ 003, ఆల్మండ్ 004, షెల్ షైన్ 005. ఇట్లా 5 రకాలు షేడ్స్‌ని మనకు అందజేస్తుంది వెలినో. ఇలా వెలినో పర్ఫెక్ట్ మట్టే కాంపాక్ట్ పౌడర్ SPF 15 కాకుండా ఎక్కువ ఉత్పత్తులు కూడా వెలినో శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి మనకు. ఈ యొక్క ప్రొడక్ట్ బెనిఫిట్స్ అండ్ ఎలా ఉపయోగించాలి, దీని యొక్క MRP, PV, DP, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇలా 5 రకాల షేడ్స్ అయితే ఇస్తారు లీడర్స్. మన స్కిన్‌కి ఏదైతే సెట్ అవుతుందో మనం చూసి తెచ్చుకోవచ్చు. మన స్కిన్ టోన్‌కి సెట్ అయ్యే ప్రొడక్ట్ అయితే తీసుకొని యూజ్ చేయండి. ఇందులో వెలినో అధికంగా ఉండే లిప్‌స్టిక్స్ గూడా దొరుకుతుంది వెలినోలో. వెలినోలో పింక్ అండ్ పాట్ ప్రొడక్ట్ దొరుకుతుంది. వెలినో లిప్ కేర్ అండ్ లిప్‌స్టిక్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క 5 షేడ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడొచ్చేసి వెలినో పర్ఫెక్ట్ మట్టే కాంపాక్ట్ పౌడర్ SPF 15 బెనిఫిట్స్ చూద్దాం. ఇది ఒక అల్ట్రా తేలికపాటి ఫార్ములా లాగా పనిచేస్తుంది. SPF 15తో ఇది నూనెను నియంత్రించే గుణాలను, ఇంకా ఇందులో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అండ్ SPF 15 మినరల్స్‌తో మీ చర్మాన్ని సూర్యుని యొక్క హానికరమైన ప్రభావాల నుండి కాపాడుతుంది. అంటే సన్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా మన చర్మాన్ని ఇది రక్షిస్తుందండి. ఇది ఉపరితల మెరుపు అండ్ నూనెను గ్రహిస్తుంది మరియు చర్మానికి మంచి ఖచ్చితమైనటువంటి మృదువైన మట్టె రూపాన్ని ఇస్తుంది. నేచురల్ వెల్వెట్ మట్టె ముగింపును అందిస్తుంది. ఇది లాంగ్ లాస్టింగ్‌గా కవరేజ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌తో సమృద్ధిగా ఉండి మీ చర్మాన్ని కాపాడుతుంది. అండ్ సిల్కీ వెల్వెట్ టెక్స్చర్‌ని అంటే ఆకృతిని అప్రయత్నంగా మిళితమవుతుంది. అండ్ మేకప్ ఎక్కువ సేపు ఉండేందుకు సహాయపడుతుంది ఈ ప్రొడక్ట్ అయితే. SPF 15తో కూడిన అల్ట్రా కాంపాక్ట్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది మరియు మృదువైన ముగింపును మీకు ఇస్తుంది. ఇవండి దీని యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి వెలినో పర్ఫెక్ట్ మ్యాట్ కాంపాక్ట్ పౌడర్ SPF 15 ఎలా ఉపయోగించాలనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఎలా ఉపయోగించాలంటే మెయిన్‌గా స్పంజ్ కావాలండి మనకి. ఒక స్పంజ్ ఇంకా బ్రష్. ఈ 2 అయితే కన్ఫర్మ్‌గా కావాలి ఈ యొక్క కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి స్పంజ్ గురించి తెలుసుకుందాం. ఒక స్పంజితో మన స్కిన్ టోన్‌కి సరిపోయే షేడ్స్‌లో కాంపాక్ట్ పౌడర్‌ని తీసుకొని స్పంజ్‌తో మీ ముఖంపై సమానంగా అప్లై చేయాలి. తర్వాత మీరు మొదట ఉత్పత్తిని అంటే ఈ ప్రొడక్ట్‌ని మీ చర్మంపై వేయండి. మరియు తర్వాత దానిని కలిపి నెక్స్ట్ మీకు కావాల్సిన కవరేజ్ రకాన్ని బట్టి ప్రొడక్ట్‌ని అప్లై చేసుకోండి. ఎలా అంటే ఒక బ్రష్, నెక్స్ట్ వచ్చేసి బ్రష్ తీసుకోండి. ఒక బ్రష్‌పై కొద్దిగా పౌడర్‌ని వేసి అంటే తుడిచిన విధంగా చేసేసి ఎక్స్‌ట్రా డస్ట్‌ని దులిపేసి తర్వాత పొడవైన స్ట్రోక్‌లను ఉపయోగించి మరియు దానిని ముఖంపై వేయాలి. వేశాక స్విప్పింగ్ మోషన్‌తో దాన్ని అప్లై చేస్తూ
ముఖం మరియు మెడ, నెక్ పై అంతటా అంటే మెడ ప్రాంతం అంతటా కూడా సమానంగా అప్లై చేయాలి. ఏ మేకప్ ప్రొడక్ట్ యూజ్ చేసినా గూడంగా మొహానికి, నెక్‌కి చెవి దగ్గర అంతా కూడంగా సమానంగా ఆహ్, సమానంగా వేయాలండి. అప్పుడే ఈ యొక్క మేకప్ చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వెలినో పర్ఫెక్ట్ మట్టే కాంపాక్ట్ పౌడర్ యొక్క రివ్యూస్ చూద్దామండి. ఫస్ట్ దీని యొక్క ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ప్యాకేజ్ ఏంటంటే వెలినో ప్రొడక్టులు సరైన రక్షణను అందించడానికి మరియు అందమైన టైట్ క్యాప్‌తో ఈ ప్రొడక్టులు వస్తాయి. మరియు ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడంగా అండి. అంటే మనం ట్రావెల్ ఎక్కడైనా వెళ్ళినా గూడంగా ఈజీగా తీసుకుపోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా బరువు ఉండదు. ఆహ్, ఎలా అయినా మనము ఒక చిన్న ప్యాకెట్ అనేది పెట్టుకుంటాం కాబట్టి అందులో ఈజీగా ఎక్కడైనా ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్ళొచ్చండి. అంటే ప్రయాణానికి అనుకూలమైనది ఈ ప్రొడక్ట్ అయితే. ముందుగా ఇది ప్రొడక్ట్ పేరు మరియు బెనిఫిట్స్‌ని కలిగి ఉంటుంది. దీని యొక్క ఇంగ్రీడియెంట్స్‌ను అంటే కీలక పదార్థాలను కలిగి ఉంటుంది. ఆహ్, ఇది ట్యూబ్ వెనక ఈ యొక్క ప్రొడక్ట్ వెనక బ్యాక్ సైడ్‌లో అయితే ప్రొడక్ట్‌పై అన్ని ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. దీని ప్రైస్ షెల్ లైఫ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే మొదలగునవి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి కెన్ వి రికమెండేట్ ఇట్ అంటే మీరు అనుకోవచ్చండి. మేము దానిని సిఫార్సు చేయొచ్చా? అంటే రికమెండ్ చేయొచ్చా అని. అవునండి. యెస్. ఆహ్, ఇది ఖచ్చితంగా మీరు రికమెండ్ అయితే చేయొచ్చండి. ఎలా అంటే ఈ ప్రొడక్ట్ ఎస్‌పీఎఫ్ 15తో కూడినది. ఈ యొక్క ప్రొడక్ట్ మన వెస్టీజ్ వెలినో పర్ఫెక్ట్ మ్యాట్ కాంపాక్ట్ పౌడర్ మంచి క్వాలిటీతో మరియు అఫోర్డబుల్ ప్రైజెస్‌తో అంటే సరసమైన ధరతో వస్తుంది మనకు. ఇది మీకు సిల్కీ, స్మూత్ వెల్వెట్ ఫినిషింగ్‌ని ఇస్తుంది. ఇది మీ స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుందండి. మరియు మీ చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. మీరు దీన్నైతే ఖచ్చితంగా ఇష్టపడతారండి. మరియు మీరు దీన్ని వాడి రికమెండ్ అయితే చేయొచ్చు ఖచ్చితంగా. రికమెండ్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు వాడి చూడండి. ఎందుకంటే మనకు 5 షేడ్స్‌లలో ఈ కాంపాక్ట్ పౌడర్ అయితే దొరుకుతుంది. మీ స్కిన్ టోన్‌కి సెట్ అయ్యేది తీసుకునే అవకాశం గూడా ఉంటుంది. కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఆహ్, అన్నీ ఒక కలర్ బాక్స్ లాగా ఇస్తారు. ఏది పడితే అది రుద్దేస్తా ఉంటారు. అలా కాదు ఈ ప్రొడక్ట్ అయితే. మనకు మన స్కిన్‌కి ఏదైతే సెట్ అవుతుందో అది మనం చూసుకోవచ్చు. ఇందులో నంబర్స్‌తో పాటు ఇచ్చారు. మనకు సెట్ అయింది చూసి తీసుకొని యూజ్ చేసి మనమైతే ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చండి. వాడిన తర్వాతనే రికమెండ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ ఒకలా ఉంటుంది కాబట్టి, ఇప్పుడైతే ఈ ప్రొడక్ట్ యొక్క ఎంఆర్‌పి, డీపీ, పీవీలు చూసినట్లయితే వెలినో పర్ఫెక్ట్ మ్యాట్ కాంపాక్ట్ పౌడర్ ఎస్‌పీఎఫ్ 15 ఎంఆర్‌పి ధర వచ్చేసి రూ. 195కి వస్తుందండి. బట్ మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి రూ. 175 అండి. పీవీస్ వచ్చేసి పీవీ అంటే పాయింట్ వాల్యూ వచ్చేసి 5.83 పీవీ లభిస్తుంది మనకు. తర్వాత అయితే ఇది 9 గ్రాముల క్వాంటిటీలో ఉంటుంది మనకు ప్యాకేజ్. నెక్స్ట్ వచ్చేసి ఎస్‌పీఎఫ్ 15 యొక్క ఇది సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుందా లేదా అనేది చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్ కలిగిందా లేదా అంటే, ఈ యొక్క ప్రొడక్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గుర్తించబడలేదండి. కానీ ఏదైనా సందర్భంలో ఎవరికైనా ఏదైనా సమస్య అనిపిస్తే, అంటే ఈ ప్రొడక్ట్ అప్లై చేశాక ఏమైనా సమస్య అనిపిస్తే మీరు వెంటనే వాడటం మానేసి స్కిన్ డాక్టర్‌ను సంప్రదించొచ్చండి. బట్ ఈ ప్రొడక్ట్ అయితే చాలా వరకు మంచి ప్రొడక్టే క్వాలిటీతో ఉంటుంది కాబట్టి బట్ ఎలాంటి మీకు ఇది వాడిన వెంటనే స్కిన్ ఆహ్, ఏమన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు డాక్టర్‌ని సంప్రదించొచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ ఒకలా ఉంటుంది కాబట్టి ఒకరికి సెట్ అవ్వచ్చు, ఒకరికి సెట్ కాకపోవచ్చు. అందుకోసమనే ఈ సజెషన్ అండి. ఓకే. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
సో థ్యాంక్ యూ అండి. సో వెలినోలో మనకి మిస్టర్ ఆఫ్ మిలన్ లాగానే వెలినోలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో లిప్స్టిక్స్ ఉన్నాయి, సో తర్వాత ఇట్లానే ఐలైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి. చాలా న్యాచురల్గా ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ గురించి. సో వీటిని మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. సో వీటి గురించి మనకి ప్రాపర్గా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి సో ఇన్ని రోజులు దీని ప్రమోటింగ్ అనేది లేట్ అవుతూ వచ్చింది. సో మనకి మేడం గారు చెప్తూనే ఉన్నారు ప్రొడక్ట్స్ గురించి, వీటి గురించి. సో మీరు డైలీ వినండి. సో విని దీని గురించి ఒక ఐడియా మీకు వస్తే ఏ ప్రొడక్ట్స్ దేనికి వాడతారు, సో ఏది సజెషన్ చేయొచ్చు, సో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి, సో ఇట్లా మీకు వెంటనే రాకపోయినా సో రిపీటెడ్గా వినటం వల్ల మీకు 1 or 2 monthsలో అలవాటు అయిపోతాయి ఈ ప్రొడక్ట్స్ కూడా. సో మీరు ప్రమోటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ మిమ్మల్ని యాడ్ అవ్వడం అనేది అందుకనే. సో ఇందులో రామారావు సార్దో లేదో నాదో ఏదీ లేదు. ఎందుకంటే నాలెడ్జ్ అని వస్తుంది, మీతో పాటు మేము నాలెడ్జ్ తీసుకుంటున్నాం. సో ఎవరైనా సరే నాలెడ్జ్ తీసుకోవాలి, తెలియని తీసుకోవడం తప్పు లేదు. సో మేడం గారి చిన్నోళ్ళ పెద్దోళ్ళ వయసు చిన్నదా, ఆమె చెప్తే మేము వినేది ఏంది, సో ఇవన్నీ అనవసరం. మనకు కావాల్సింది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఎవరు చెప్తే వాడి దగ్గర నుంచి తీసుకోవడమే. సో అందుకని డైలీ ఎర్లీ మార్నింగ్ యాడ్ అవ్వడం అనేది అందుకని. మేడం గారికి ఈవినింగ్ కుదరదు కాబట్టి మార్నింగ్ చెప్తున్నారు, మౌనిక గారు కూడా మార్నింగే చెప్తున్నారు. సో మనకి ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఇబ్బంది, బద్ధకం. సో బాధ్యత తీసుకోండి, బాధ్యత నుంచి తప్పించుకోవద్దు. సో బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించింది. మొదటి నుంచి నేను బాధ్యతకి దూరంగా ఉండేవాడిని, పట్టించుకునేవాడిని కాదు. నాకెందుకని ఫైనల్గా ఎవరి దగ్గరికి, ఇంటికి పెద్ద కొడుకు ఎవడు ఉంటాడో వాడి దగ్గరికి వస్తుంది బాధ్యత అనేది. నువ్వు తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు సో అది బాధ్యత నుంచి తప్పించుకోవద్దు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఒకటి చిన్నదే చెప్తాను. ఒక రాక్షసుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి శివుడు కనపడగానే వరం తీసుకున్నాడు, అయిపోయింది. కానీ రాక్షసుడైనా సరే ఒక డౌట్ వచ్చింది. డౌట్ ఎలా వచ్చింది? స్వామి ఏమనుకోవద్దు, ఒక డౌట్ ఉంది నాకు, అడుగుతాను సార్, అడగమన్నాడు. ఈ సృష్టించడం కానీ లేకపోతే ఈ మెయింటెనెన్స్, సో దీన్ని లైన్ చేయటం, ఇవన్నీ మీకు ఎవరు ఇచ్చిందండి బాధ్యత అని అడిగిండు ఆయన సింపుల్గా. సో నేను మొదటి నుంచి మెడిటేషన్ చేసేవాడిని. నా బ్రెయిన్ని ప్రేరేపించింది ఈ యూనివర్సల్, ఈ ప్రకృతి నుంచి ఏదైతే శక్తి ఉందో, ప్రకృతి శక్తి, మనం ఏదైతే ఎనర్జీ అన్నో యూనివర్సల్ ఎనర్జీ, నా బ్రెయిన్ని, నా బుద్ధిని ప్రేరేపించింది నువ్వు ఈ బాధ్యత తీసుకో అని. అందుకని నేను బాధ్యత తీసుకున్నా, నా అంతటా నేను తీసుకున్నా బాధ్యత. నాకు అనిపించింది తీసుకోవాలని, నా బుద్ధిని ప్రేరేపించింది. సో నేను ఎందుకని బాధ్యత తీసుకున్నాను. ఎవరు నాకు వచ్చి ఇట్లా ఇవ్వలేదు బాధ్యత. నేను ఎప్పుడు ఆ ప్రకృతి శక్తిని చూడలేదు, నాకు తెలియదు ఎలా ఉంటుంది, ఏ రూపం అనేది. నేను నీకు ఇలా కనబడుతున్నాను, ఆ ప్రకృతి శక్తి ఏ రూపంలో ఉన్నదో ఎవరికీ తెలియదు. ఎవరైనా దాన్ని ఆరాధిస్తారు, మీరు నన్ను ఆరాధిస్తున్నారు, నేను యూనివర్స్ని ఆరాధిస్తున్నాను, అంతే సింపుల్ అని చెప్తాడు. సో ఒక ఎనర్జీ ఉంటుంది, అది మీరు దైవం అని నమ్మండి, ఇంకేదైనా నమ్మండి, సైంటిఫిక్గా అయినా వెళ్ళండి. సో దాన్ని గెయిన్ చేసుకొని మనం ఉండేది ప్రకృతిలో కాబట్టి మన ప్రకృతిలో మన చుట్టూ ఉండే ఎనర్జీని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి. అదే మెడిటేషన్ అంటే ఏంటంటే ప్రకృతిని అర్థం చేసుకోవడమే మెడిటేషన్. అది సౌండ్ ఎనర్జీ కావచ్చు, లైటింగ్ ఎనర్జీ కావచ్చు. సో బాధ్యత నుంచి తప్పించుకోవద్దు. ఎర్లీ మార్నింగ్ ఏడవండి, నేర్చుకోండి. సో ఈ టాపిక్ చెప్పడానికి ముందు మేడం నేర్చుకొని ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి చెప్పాలి. ఎవరైనా, నేనైనా, ఎవరైనా, మౌనిక మేడం అయినా, ఎవరైనా సరే. సో మీరు గుర్తింపు రావట్లేదు, మాకు గుర్తింపు లేదు అంటే మీరు కష్టపడితే గుర్తింపు వస్తుంది. చెప్పండి, మీరు కూడా చెప్పండి. జూమ్లో ఏమైంది, ప్రతి ఒక్కళ్ళు వాడేవాళ్ళే టాప్ సబ్జెక్ట్స్ కానీ ఏవైనా సప్లిమెంట్స్ ఏవైనా సరే ప్రొడక్ట్స్. సో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీరు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారా, లేకపోతే మాకెందుకు లేని బద్ధకంతో ఉంటున్నారా? బాధ్యత నుంచి తప్పించుకోకూడదు ఎప్పటికైనా. అది మీరు చేయాల్సిన బాధ్యతే. తర్వాత పెద్దది మీ ఎదురుగా వచ్చి నిలబడుద్ది, ఇదేంది ఎంత పెద్దగా ఉంది అమ్మ, ఇది ఎప్పుడు తీర్చాలని. అప్పుడు టెన్షన్ ఎక్కువ అవుతుంది, బ్రెయిన్ పని చేయదు. సో చిన్న బాధ్యతలు మొదటనే తీసుకుంటే పెద్ద బాధ్యతల నుంచి మీకు ఆలోచన వెంటనే వస్తుంది, దీన్ని ఎలా సొల్యూషన్ చేయాలని. ఇదంతా మెంటల్గా
తీసుకోవాల్సినవన్నీ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్గా హెల్తీగా ఉండే ఒక ఆలోచన విధానం రావడానికి ఇదే. సో ఇలాంటి నిర్ణయాలు చిన్న చిన్నవి తీసుకుంటా ఉంటే, బాధ్యతలు తీసుకుంటా ఉంటే, జూమ్ మెయింటెనెన్స్ కానీ, సో హోస్టింగ్ అనుకుందాం, హోస్టింగ్ రామారావు సార్, నేను, లేకపోతే అనసూయ గారు, మౌనిక గారు, ఇంకెవరు లేరా? సో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సార్ నేను హోస్ట్ చేస్తా తీసుకోండి, తెలియకపోతే అన్మ్యూట్లోనే ఉంటాం. సో ఇది సార్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. రామారావు చెప్తూనే ఉన్నారు కదా సార్, నేను చెప్పట్లే, నాకు చెప్పడం రాదు కాబట్టి నేను చెప్పలేదు. రామారావు సార్ ఒక్కొక్కటి డైలీ చెప్తూనే ఉన్నారు. సో ఇలా హోస్టింగ్ ఇలా అన్మ్యూట్ అవ్వాలి, ఇట్లా చేయాలని. సో ఏదైనా మొదలుపెట్టి స్టార్టింగ్ మీరు ఒక స్టెప్ వేస్తేనే నెక్స్ట్ స్టెప్ ఏందని అర్థమైద్ది. అసలు మీరు స్టెప్ వేయకుండా ఉంటే ఎవరికీ గుర్తింపు రాదు, మీకు మీరే గుర్తింపు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరి టాపిక్ చెప్పినా ప్రమోట్ యువర్ అంటే నీకు నువ్వుగానే ప్రమోట్ చేసుకోవాలి. ఏదైనా నీలో ఉన్న టాలెంట్ ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు. నీలో ఏముంది నువ్వు చెప్తేనే అవతల వాడికి తెలిసేది. సో అందుకనే రోజు టాపిక్స్ నేను చెప్తానని ఒక హెల్దీ కాంపిటీషన్ రావాలి. దేంట్లో అయినా సరే, ఎనీ సెక్టార్లో అయినా సరే హెల్దీ కాంపిటీషన్ అనేది ఉంటేనే డెవలప్ అవుద్ది. సో నేను చెప్తానని ఒక కాంపిటీషన్ రావాలి. సో అలా వస్తే మనం సక్సెస్ అయినట్టే. ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఇంకా మన కంపెనీకి చెందిన ఎనీ ఇష్యూ ఎవడు ఏ క్వశ్చన్ అడిగినా మనం చెప్పగలుగుతాం. వెల్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇప్పటి వరకు అయితే 38 ప్రొడక్ట్స్ అయిపోయాయి బ్యూటీలో. డైలీ ఒకటి తీసుకురావాలనిపిస్తుంది. 3 డేస్గా అయితే నాకు హెల్త్ బాగలేదు. బట్ నాకు జూమ్లో జాయిన్ అవ్వాలంటే చెప్పకుండా ఉండబుద్ధి అవుతలేదు. ఎందుకంటే అలవాట్లో పొరపాటులాగా అయిపోయింది సిచ్యువేషన్. జూమ్లో Yes. జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని జాయిన్ అవ్వాలనిపిస్తుంది. హెల్త్ బాగలేకున్నా కూడా సబ్జెక్ట్ అయితే లేకుండా మళ్ళీ ప్రిపేర్ చేసుకొని నైట్ మొత్తము చెప్పడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ 38 ప్రొడక్ట్స్ వరకు అయిపోయాయండి. ఎవరికైనా మళ్ళీ ఇది రిపీట్ కావాలంటే గూడంగా మీరు సార్ వాళ్ళకి చెప్పొచ్చు. అందులో మళ్ళా రిటర్న్ చేస్తాను నేను ఈ సబ్జెక్ట్ అయితే. Yes. నాకైతే ఏ సార్ వాళ్ళు గూడంగా కాల్ చేసి చెప్పలేదండి. రామారావు సార్ గాని, ప్రేమ్‌చంద్ సార్ గాని, చెన్నకేశవ్ సార్ గాని, రమేష్ చంద్ర సార్ గాని ఎవరు గూడంగా ఈ సబ్జెక్ట్ చెప్పు మేడం అని చెప్పలే. నా అంతటా నేనే ఆహ్, ముందలకి రావడం జరిగింది. మీరు గూడంగా మీరు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ముందుకొస్తే మన పేరనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. నేనైతే ఇంగా బ్రోంజ్ డైరెక్టర్ లెవెల్‌లోకి గూడంగా వెళ్ళలేదండి. కానీ సబ్జెక్ట్ అంటే ఇదొక పిచ్చి అయిపోయింది. మార్నింగ్ లేస్తే సబ్జెక్ట్ చెప్పాలా. సబ్జెక్ట్ లేకపోతే ఉన్న పాత సబ్జెక్ట్‌లు గూడా చెప్పాలనిపించడం లేదు. కొత్తదైతేనే చెప్పాలనిపిస్తుంది. బట్ మీకు ఇప్పటి వరకైతే మీరు గమనించుకోవచ్చు 38 ప్రొడక్ట్స్ అయితే నేను చెప్పాను లీడర్స్. ఈ 38లో మీకు రిటర్న్ ఏ సబ్జెక్ట్ కావాలన్నా గూడంగా చెప్తాను. మీకు సార్ వాళ్ళకి చెప్పండి మీరు. థాంక్ యూ సార్, నాకైతే ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మౌనిక మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. సేమ్ విజయ్. గుడ్ మార్నింగ్ ఎస్ఐటిఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు వాయిస్ క్లియరా? మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది మేడం, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర. అన్మ్యూట్ ఇవ్వండి నాకు. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు డైలీ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ పౌడర్ గురించి అయితే చాలా బాగా చెప్పారు. మేడం మీరు 39 ప్రొడక్ట్స్ అయిపోయాయని చెప్పారు కదా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రిపీట్ చేయండి మేడం. ఎందుకంటే కొత్త వాళ్ళు మధ్యలో వస్తున్నారు కదా, కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పండి, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు గూడంగా హెల్త్ సప్లిమెంట్స్ గురించి అందరికీ అర్థమయ్యేలాగా తెలిసిన ప్రొడక్ట్ అయినా గూడంగా దాని గురించి మళ్ళీ వివరణ ఇచ్చి చాలా బాగా క్లారిటీగా నాకన్నా క్లియర్‌గా చెప్తున్నారు మేడం. నాకైతే మీ సబ్జెక్ట్ చాలా ఇష్టము. ఆహ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ ఓకే. యూ గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ. ఎస్ఐటిఎం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇవాళ మనం మెనోపాజ్ గురించి తెలుసుకుందామండి. అసలు మెనోపాజ్ అనేది ఏంటి, మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని లక్షణాలు ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాము. ఒక్క నిమిషం.
ఓకే. మెనోపాజ్ అండి ఒక స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి ఇది ఒక సూచన అన్నమాట. ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు దాదాపు 10 నుంచి 20 లక్షల అండాలతో పుడుతుంది. ఇవి రోజులు గడిచే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. ఋతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి 3 నుంచి 4 లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇలా ప్రతి నెల కొన్ని అండాలు విడుదలవుతూ మెనోపాజ్ నాటికి ఈ నిల్వ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత అండాశయాల నుంచి ఇక అండం విడుదల కాదు. దాంతో పాటే హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది. మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే మార్పులనేవి ప్రారంభమవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగా తగ్గుతుంది. ఈ సమయంలో పిట్యూటరీ గ్రంథి నుంచి ఆహ్, గిన గినెడ్రోట్రోపిన్ లాంటి హార్మోన్ల విడుదల ఎక్కువై శారీరకంగా మార్పులు జరుగుతుంటాయి. దాంతో మెనోపాజ్ దశకు చేరుకుంటారు. సాధారణంగా 47-57 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది. మెనోపాజ్ సగటు వయసు 51 సంవత్సరాలు. అలా కాకుండా మెనోపాజ్ మరీ 40కి ముందు వస్తే దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోతుంది. ఒకేసారి ఆగిపోదండి. 1 ఇయర్ మనకి ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది. దానిని మనం మెనోపాజ్ అంటాము. దానిలో 3 రకాలుంటాయి. ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ అండ్ మెనోపాజ్. మెనోపాజ్‌లో సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వటము, హెవీ బ్లీడింగ్ అవ్వటం, అస్సలు అవ్వకపోవడం, సైకిల్ రావడం, రాకపోవడం, 2, 3 మంత్స్‌కి ఒకసారి రావటం లేదా ఇలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. మనకి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ పాటు ఇబ్బంది పడి అప్పుడు మెన్సెస్ సైకిల్ అనేది ఆగిపోతుంది. ఈ ఆగిపోయిన పీరియడ్‌నే మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్ ఆగిపోయి మళ్ళీ కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మెనోపాజ్ టైంలో అండ్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే సైకిల్స్ కంప్లీట్‌గా ఆగిపోయినా నార్మల్‌గా అయిపోతారు. అలాంటి వాళ్ళలో కూడా చాలా ఇబ్బందులనేవి పడుతుంటారండి. మెనోపాజ్ 40-50 ఏజ్‌లో వస్తుంది. 55 వరకు కూడా కొందరికి మెన్సెస్ అనేది రెగ్యులర్‌గా వస్తుంటాయండి. తర్వాత ఆగిపోతాయి. జనరల్‌గా 40 నుంచి రెగ్యులర్ మెన్సెన్స్ అనేది అవ్వచ్చు. ఎర్లీ మెనోపాజ్ అంటే బిలో 40 కూడా వస్తారు. ప్రీ మెనోపాజ్ అంటే బిలో 40లోనే వస్తుందండి. మెయిన్ రీజన్ ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్. అంటే ఫ్యామిలీలో వాళ్ళ మదర్‌కి, సిస్టర్‌కి ఎవరైనా బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా సరే ప్రీ మెనోపాజ్ అవుతుందో వాళ్ళకి మీకు అలానే ఉంటుందన్నమాట. అంటే మనకి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే సేమ్ మనకు కూడా అలాగే వస్తుంది. పిడ్స్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రీ మెనోపాజ్ అనేది వస్తుంది. మనకి బాడీలో 2 ఓవరీస్ ఉంటాయండి. ఇది ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడం. మనకి బాడీలో 2 ఓవరీస్ ఉంటాయి. 2 ఎగ్స్ ఉంటాయి. ఓవరీస్‌లో ఎగ్స్ ఉంటాయి. మనకి ఈస్ట్రోజెన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంటు. మనకి కళ్ళు కనిపించడానికి, బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండడానికి, పిల్లలకి పాలు సరిగ్గా రావడానికి ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్ అనేది ఇంపార్టెంటు. ఈ ఈస్ట్రోజెన్ అనేది ఓవరీస్‌లో ఉంటుంది. పిల్లలు కాకుండా కొంతమంది చేత ఆపరేషన్ చేయించుకుంటారు గదండీ! వాళ్ళకేంటంటే చేత ఆపరేషన్ చేసినప్పుడు ఈ ఓవరీస్ అనేది తీసేస్తారనమాట. కానీ ఈ ఓవరీస్ అనేది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే దానిలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా! కళ్ళు కనిపించడానికి, బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండడానికి ఉండే హార్మోన్స్ అన్నీ ఈ ఓవరీస్‌లో ఉంటాయి. ఈ ఓవరీస్ లేకపోవడం వల్ల మనకి ప్రీ మెనోపాజ్ అనేది వస్తుంది. అందుకే సూది ఆపరేషన్ చేయించుకోవాలండి. ఇది పిల్లలయ్యే పేగును మాత్రమే ముడివేస్తారిక్కడ. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఎందుకంటే మనం అందరికీ హెల్ప్ చేయొచ్చండి. మాట సహాయం అంటారు గదా! అది చేయొచ్చు కాబట్టి మనం ఇలా హెల్త్ గురించి వాళ్ళకి ముందే జాగ్రత్తలు చెప్తుంటే వాళ్ళకి మన పైన నమ్మకం అనేది పెరుగుతుంది కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా అలా చెప్పండి. ఆహ్, ప్రీ మెనోపాజ్ ఏంటంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మంత్లీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి. అస్సలు అవ్వకపోవడం ఒక్కొక్కసారి. 15-20 రోజుల పాటు కంటిన్యూగా బ్లీడింగ్ అనేది అవుతుంది. మళ్ళీ ఆగిపోయి 3 మంత్స్‌కి రావటం, లేదా మధ్యలో కనిపించడం. ఇలా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు సైకిల్ అనేది డిస్టర్బ్ అయ్యి, దాన్ని ప్రీ మెనోపాజ్ అంటాము. ఇందులో చికాకు ఉంటుంది. ఎలా అంటే ఇంట్లో హస్బెండ్ పైన, పిల్లల పైన కూడా మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదండి. అంత చికాకు పడుతుంటారు. నిద్ర సరిగా పట్టది. ఆందోళన పడుతుంటారు, భయపడతారు. ఇవన్నీ వాళ్ళ సైకిల్ ఇర్రెగ్యులర్ వల్ల అనేది వాళ్ళకు తెలీదు. ప్రీ మెనోపాజ్ అని కూడా వాళ్ళు గుర్తించలేరండి. పోస్ట్ మెనోపాజ్. ఈ మెనోపాజ్ అనేది ఆగిపోయింది. కొందరికి సైకిల్స్ పూర్తిగా ఆగిపోయాయి. 5 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది అని చెప్తారు. దాంతో పాటు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు.
ప్రీ మెనోపాజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సైకిల్ ఆగిపోవడము, ప్రాబ్లమ్స్ రావటం, హార్ట్ బీట్, చికాకు, భయం, ఒంటరిగా ఉండాలనిపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం, చాలా మంది సఫర్ అయ్యేది హార్ట్ ప్రెజర్ తో బాధపడతారండి. మెనోపాజ్ ముందు తర్వాత కూడా వస్తాయి హార్ట్ ప్రెజర్స్. అంటే అప్పటికప్పుడు చెమటలు పట్టడం, బాడీ హీట్ అవ్వటం, అదే టైంలో టెన్షన్ బాగా పడతారు. ఆఖరికి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరండి, చెప్పుకున్న ఇంట్లో ఎవరు పట్టించుకోరు. ఇది పెద్ద ప్రాబ్లమా అంటారు. పోస్ట్ మెనోపాజ్ లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్స్ ఎలా అంటే ఈస్ట్రోజన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. పిఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ లాంటి హార్మోన్స్ పెరిగిపోతుంటాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల మనకి మెంటల్ డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. మెనోపాజ్ లో బోన్స్ చాలా వీక్ అవుతాయి. చాలా మంది అనుకుంటుండొచ్చు మంత్లీ మంత్లీ మెన్సెస్ బాధ పోయింది, హ్యాపీగా ఉండొచ్చు అని కొంతమంది ఫీల్ అవుతున్నారేమో. కానీ అది పెద్ద తప్పండి. ఎందుకంటే మనకి మంత్లీ మంత్లీ మెన్సెస్ వస్తేనే మన బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. అవి ఆగిపోయి మెనోపాజ్ వచ్చిందంటే మన బోన్స్ అనేది చాలా వీక్ అయిపోతాయండి. మనకి రెగ్యులర్ మెన్సెస్ వల్ల హార్ట్ చుట్టూ కొలెస్ట్రాల్ కూడా ఉండదు. అందుకే చూడండి, లేడీస్ కంటే జెంట్స్ కే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి. లేడీస్ కి ఎందుకు రావంటే రీజన్ ఇదే అండి. మనకి మంత్లీ మంత్లీ మెన్సెస్ వల్ల హార్ట్ చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ అనేది ఉండదన్నమాట. దాని వల్ల హార్ట్ అటాక్స్ అనేది రావు. కానీ 45 ఏజ్ లేదా బిఫర్ లోనే హార్ట్ చుట్టూ కొలెస్ట్రాల్ పెరిగి కొంతమందికి వస్తుంది. మెనోపాజ్ వస్తే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఎందుకంటే మెనోపాజ్ లో ఉంటారు కదా, వాళ్ళకి పీరియడ్ అనేది సరిగా రాక కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది. అప్పుడు దాని వల్ల మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చే ఉందన్నమాట. మెనోపాజ్ లో కాల్షియం అనేది చాలా అవసరం. నిద్ర లేవగానే కాళ్ళ నొప్పులు వస్తుంటాయి, తర్వాత నడుస్తుంటే తగ్గుతుంది. విటమిన్ డి, కాల్షియం తక్కువ అయితే అలా అవుతుందండి. అది ఎక్కువగా తీసుకోవాలి, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. మెనోపాజ్ లో ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఉత్పత్తి అయ్యే గ్రోత్ కూడా ఆగిపోతుంది. దాని నుంచి ఉత్పత్తి అయ్యే థైరాయిడ్ హార్మోన్ కూడా తగ్గడం అవుతుంది. దానివల్ల హైపోథైరాయిడిజము, థైరాయిడ్ యొక్క హార్మోన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. అంటే ఆల్రెడీ హైపోథైరాయిడ్ లో ఉన్న వాళ్ళకి మెనోపాజ్ లో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది థైరాయిడ్ యొక్క హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. థైరో ప్రాబ్లం థైరోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కూడా లివర్ నుంచి ఉత్పత్తి అవ్వడానికి ఈ ఈస్ట్రోజన్ అనేది చాలా అవసరం. ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. దానివల్ల మెనోపాజ్ లో ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలే మెనోపాజ్ ప్రాబ్లం అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఈ టైంలో ఇంకా ఎక్కువ అవుతుందండి. కాబట్టి వాటి వల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. మెనోపాజ్ ప్రభావం మానసిక ఆరోగ్యం పైన పడుతుంది. కొన్ని అధ్యయన ప్రకారం తెలిసింది ఏంటంటే మగవారితో పోలిస్తే ఆడవారిలో అల్జీమర్స్ సమస్య ఎక్కువ అని తేలింది. ఈస్ట్రోజన్ కి నాడీ వ్యవస్థకు కాపాడే లక్షణం ఉంటుందండి. ఎప్పుడైతే ఈ హార్మోన్ స్థాయి తగ్గుతుందో సమస్య అనేది మొదలవుతుంది, కండరాలు బలహీనం అయిపోతాయి. ఓకే అండి, ఇది మెనోపాజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ విన్నాం కదా. అది రాకుండా వచ్చిన వాళ్ళకి మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు అండి. మన సప్లిమెంట్స్ ఏంటో చూద్దాము. మనకి పిక్ లో కనిపిస్తుంది కదండి, మెనోపాజ్ అనేది 45 to 55 ఇయర్స్ లో స్టార్ట్ అవుతుంది అనేసి. ఆ మెనోపాజ్ సిమ్టమ్స్ ఇవన్నీ అండి. నేను ఇప్పుడు తెలుగులో చెప్పాను, ఇక్కడ ఇంగ్లీష్ లో ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతారు. మూడ్ స్వింగ్స్ అంటే ఆ చెప్పాను కదా, చికాకు అట్లాంటివన్నీ వస్తాయి అనేది. స్కిన్, హెయిర్ లాంటివి అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, దీనికి మన సప్లిమెంట్స్ ఏంటో చూద్దాము. ఎలార్జినైన్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం అండి. నోని అనేది 2000 సంవత్సరాల క్రితం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. మనకి ఇది బెరింతా సిట్రిఫోలియా అనే పండు నుంచి తయారు చేయబడింది. ఇది మనకి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. మనం తీసుకునే ఫుడ్ లోని పోషకాలు ప్రతి కణానికి అందించేలాగా నూనె చేస్తుంది. నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఈ, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీలకు ఉపయోగపడుతుంది. మన బాడీలో 6 లక్షల సెల్స్ విడుదలై చనిపోతూ ఉంటాయండి. మళ్ళీ కొత్త కణాలు పుట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎక్కువ బీపీని తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుకి కూడా సహాయపడుతుంది. మన చర్మం ఆరోగ్యంగా మెరిసేందుకు దోహదపడే ఫ్యాటీ యాసిడ్స్ నూనెలో ఉంటాయి. ఇది కణాలపై పొరని బలోపేతం చేసి చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. నూనెలో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ పీచు
పదార్థాలు పుష్కలంగా ఉంటాయండి. అంటే మాంసకృతిలో 20 రకాల అమైనో ఆమ్లాలు 17 రకాల నూనెలోనే లభిస్తాయి. యాక్సి మొటిమలు, నల్లని మచ్చలు నయం కావడంలో కూడా నూనె చాలా బాగా యూజ్ అవుతుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఎలర్జీనే ఇది హార్ట్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మన గుండె అనేది మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. హృదయంలో ధమనులు, సిరలు ద్వారా రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. ఇది ధమనులు మంచి రక్తాన్ని, సిరలు చెడు రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. ఇది మెయిన్ గా గుండె జబ్బుల నివారణకు యూజ్ అవుతుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం నుంచి కూడా కాపాడుతుంది. గుండె వాల్వ్ వ్యాధి అంటే గుండెకి హోల్ పడింది, సరిగ్గా ఫంక్షనింగ్ లేదంటారు కదా, దానికోసం. ఇంకా అలిథ్మియా అంటే హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం, కొంతమందికి ఎక్కువ కొట్టుకుంటుంది లేదా తక్కువ కొట్టుకుంటుంది, అలాంటి వాళ్ళ కోసం. ఇంకొకటి మయోకార్డియల్ అంటే ఇదివరకు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఎలర్జీని అనేది ప్రిపేర్ చేయాలి. మనకి భుజాలు, చేతులు, మెడ, దవడల్లో నొప్పి, తిమ్మిరి వచ్చినప్పుడు, ఇంకా కొంచెం నడిచినా కూడా చెస్ట్ లో పెయిన్, అలసిపోవడము, ఆ ఇవన్నీ కొంతమంది ఏంటంటే కొలెస్ట్రాల్ పెరిగిందేమో అనుకుంటారు. కానీ ఇవన్నీ హార్ట్ కి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని వచ్చే సిమ్టమ్స్ అండి. మన వెస్టేజ్ లో ఎలార్జినైన్ అనేది విటమిన్స్ అండ్ ఫాలిక్ యాసిడ్ అండ్ రెస్పోట్రాక్టల్ వంటి హెల్దీ పదార్థాలతో తయారు చేశారు. ఇందులో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ B6 మరియు విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఫ్రీగా ఉండడానికి యూజ్ అవుతుంది. దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది. హెల్దీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. ఇది ప్యాకెట్ రూపంలో వస్తుందండి. 200 ml వాటర్ లో ఒక ప్యాకెట్ వేసుకొని తాగాలి. గోరువెచ్చని వాటర్ లో తీసుకోవాలి. స్టీల్ మాత్రం పెట్టొద్దండి. గాజు గ్లాసులు మాత్రమే కలుపుకొని తాగాలి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారు చేయబడింది. ఇది మెయిన్ గా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అవిసె గింజ నూనెలో ఆల్ఫా లినోలేనిక్ అనే వ్యాసిల్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో యూజ్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది. చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకోకుండా నిరోధించడంలో హెల్ప్ అవుతుంది. హై బీపీని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని, LDL స్థాయిని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. లాస్ట్ వన్ కాల్షియం మన శరీరంలో అత్యంత ఆవశ్యకమైన మినరల్ అండి. మన బోన్స్ స్ట్రక్చర్ మొత్తం కాల్షియం పైన ఆధారపడి ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అవసరం అండి. మన టీత్ అండ్ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో కాల్షియం సరిగ్గా లేనప్పుడే కాల్షియం లోపం అనేది వస్తుంది. బయట కాల్షియం టాబ్లెట్ వల్ల మనకి మోకాలలో గుజ్జు అరిగిపోతుందండి. మన వెస్టేజ్ కాల్షియం సప్లిమెంట్స్ వల్ల కాల్షియం కార్బోనేట్ తో పాటు విటమిన్ డి అనేది ఉంటుంది. కాల్షియం కి విటమిన్ D3 కలిస్తేనే చాలా బాగా పనిచేస్తుంది. ఆస్టోపోరిస్ అంటే ఎముకల బోన్స్ దృఢత్వం తగ్గుతుంది కదా, వీక్ గా ఉన్న వాళ్ళు, అంటే ఏజ్డ్ పర్సన్స్ కి నడుస్తుంటేనే ఎముకలు పట్టేసినట్టు, విరిగిపోయినట్టు అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. ఇంకా బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి, స్కిన్ అండ్ హెయిర్ కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎముకల కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఉదయం, సాయంత్రం తిన్న తర్వాత అన్ని మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాల్షియం అనేది తీసుకోవద్దండి. మళ్ళీ ఒకసారి సప్లిమెంట్ చూడండి. ఎలాజినైన్ ఏ టైంలో అయినా తాగొచ్చండి. నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కాల్షియం తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మనకి 50 వరకు కాల్షియం ఇవ్వచ్చండి. కానీ 50 ఏజ్ తర్వాత కాల్షియం అనేది సరిగా పనిచేయదు. కాబట్టి మన దాంట్లో విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి కదా, అందులో విటమిన్ డి స్ప్రే ఇవ్వండి ఎవరికైనా 50 ఏజ్ తర్వాత. ఎందుకంటే అప్పుడు తొందరగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్. మేడం వాయిస్ రావట్లేదు, చూడండి ఒకసారి. సార్ ఇప్పటిదాకా రాలేదా? ఓకే ఓకే, వస్తుంది కానీ కంటిన్యూ. సార్ వినిపించలేదా వాయిస్? నాది వాయిస్ సౌండ్ లో అయిందిలేండి. కంటిన్యూ. అయిపోయింది సార్, సబ్జెక్ట్ అయిపోయింది. ఎస్, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. సూపర్ మోనికా, మంచిగా వచ్చిందమ్మా వాయిస్ ఇప్పటిదాకా, నో ప్రాబ్లం. మొనోపాస్ గురించి చాలా బాగా చెప్పారు, సూపర్, ఎక్సలెంట్. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ. రోజు మనం కూడా చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళే చెప్తారా అనేటట్టు ఉండొద్దు, నేనెందుకు చెప్పొద్దు అనే ఆలోచన రావాలి అందరికీ. ఎందుకంటే మనం నేర్చుకుంటేనే డెవలప్ అవుతాం, ఇక్కడ నేర్చుకోకపోతే అక్కడే మిగిలిపోతాము. అందుకే దయచేసి అర్థం చేసుకోండి ఎవరమైనా. ఏంటంటే మనం నేర్చుకునే బిజినెస్ ఇది, మనం ఎంత నేర్చుకుంటే అంత. అందుకే ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తుంటాను నేను. అందుకే మనం నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాం, నేర్చుకోకపోతే అక్కడే మిగిలిపోతాం. ఓకేనా? అంటే ప్రతిరోజు కూడా చెప్తున్నాం కదా, నేర్చుకోండి 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 అని. అందుకే నేర్చుకోవడానికే ప్రయత్నం చేయాలండి. ఓకేనా? ఎందుకంటే కొందరు గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి, కొన్ని నేర్చుకున్నాం మనం కూడా. ఓకేనా? మనం ఎందుకు వెనకబడుతున్నాం అంటే అది మన దగ్గరే ఉంటుంది. ఎందుకంటే నేర్చుకోకపోవడమే వెనకబడతనం. నేర్చుకుంటే ముందుకు వెళ్ళిపోతావు, నేర్చుకోకపోతే అక్కడే మిగిలిపోతావు. అందుకే దయచేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజు వాళ్ళే చెప్పాలి, వాళ్ళు చెప్తేనే మనం వింటాం అనేది కాదు. నేనెందుకు చెప్పొద్దు అనే ఒక ఆలోచన చేయాలి, స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ సార్. ఓకే అండి. ఏంటంటే గొప్పవారు చెప్పిన మాటలు వినండి. చూడండి, గొప్పవారు ఎందుకు చెప్పారంటే మనం గొప్పవాళ్ళం కావడానికి చెప్తారు. ఎవరు చెప్పారంటే ఎవరైతే ఆ పని చేసి గొప్ప వాళ్ళు అయ్యారో వాళ్ళే చెప్తారు. చూడండి, ఏ పనికి ఎవరి మీద ఆధారపడకూడదు. ఎస్, వాస్తవం ఇది. వెస్టేజ్ సిస్టమ్ లో కూడా అంతే. mywestage.com అప్ లైన్ది కాదు, డౌన్ లైన్ది కాదు. సలహాలు సూచనలు ఇస్తారు, అవి తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. మనం నేర్చుకోవాలి. యూట్యూబ్ లో ఉంటది, గూగుల్లో ఉంటది, అప్లైన్ అట్లా సలహాలు ఉంటాయి. రాత్రి వచ్చిన మనం సార్ కత్తిబాబు సార్ ఎంత సబ్జెక్ట్ ఇచ్చాం, అసలు హెడ్సప్ చెప్పాలి మనం కత్తిబాబు సార్కి. సూపర్ సబ్జెక్ట్ ఇచ్చాం. దాంట్లో మనం సార్ వస్తుండ్రు కాబట్టి మనం మన టీంని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోవాలి. నేను మాట ఇచ్చిన, నేను సార్ ఈ రోజు 500 మందిని చేస్తా సార్ అన్న, కాకపోతే అనివార్య కారణాల వల్ల నేను ఊర్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి కొంచెం పెట్టుకోలేకపోయాను. అదే ముందే ఉంటే మనం ఫోన్ కొట్టేసి నేను 500 మెంబర్స్ చేస్తాను. గురువారు కూడా 436 440 దాకా వచ్చారని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటే ఆ మాటలు వింటేనే ఇంకా వస్తుంది మనకి. అంటే మనం అలాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం, తీసుకొని మన టీంకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీటింగ్స్ అంటే ఎక్కువ మందిని మన టీంలో కూర్చోబెట్టడమే. ఎవరో చెప్తారు, ఎవరో చెప్పాలి, ఎవరో చేయాలి, ఎవరో రావాలి అని అనుకోవద్దు. ఏ పని మీద ఎవరి మీద ఆధారపడద్దు. ఎస్, నేను నేర్పిస్తా అని చెప్పేసి ఆ కంకణం కట్టుకొని చేస్తున్నాం మనం. ఒక్కసారి అడిగితే సాయం, పదే అడిగితే చేతగాంతను. వాస్తవం ఇది. మనం చేయి చాపి అడుగుతున్నాం, మనం చేయి చాసి అప్పు అడుగుతున్నాం. ఆడు ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు. ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత రిలేటివ్ అయినా, ఓడైనా. కానీ పదే అడిగితే చిరాకు పడతాడు. ఇక ఫోన్ వచ్చిందంటే ఏమన్నా అప్పుకేనా నువ్వు ఫోన్ చేసిందని అడుగుతాడు. కానీ అలాంటి పరిస్థితి మనకు తీసుకొచ్చుకోకండి. ఏదైనా సరే ఈ రోజు అటెండ్ కానీ అని చెప్పించుకోవద్దు. సబ్జెక్ట్ చెప్తారా అని చెప్పించుకోవద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళాక మేడం అన్నది, శిరీష మేడం, నాకు జూమ్ లో అటెండ్ అయితే నాకు చెప్పాలనిపిస్తుంది సార్, నాకు చెప్పకుండా ఉండబుద్ధి కావట్లేదు అన్నది. పాపం వచ్చి ఆమె 2 months కాలేదు, 2-3 months కాలేదు. అయినా కూడా వెస్టేజ్ అంతా లోపలికి ఎక్కించుకుంది కదా. ఎస్, నేను ఏదో ఒకటి చెప్పాలి అని ఫిక్స్ అయింది. మరి నువ్వెందుకు అయితే 150 మంది అటెండ్ అవుతున్నారు, మరి నీకెందుకు అనిపిస్తలేదు అలా? ఒకరు చెప్పినప్పుడు అని వినాలి కదా. ఎస్, ఆ మేడం అట్లా అంటుంది కదా, నేనెందుకు చెప్పొద్దు అని ఆలోచన ఎందుకు వస్తలేదు అంటే నువ్వు నేర్చుకుంటలేవు కాబట్టి, ఒకరి మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నావు కాబట్టి. ఆ డిపెండ్ ఆన్ లైఫ్ వద్దు మనకి. నువ్వు ఇండివిజువల్ లైఫ్ బతుకమని మనకు వెస్టేజ్ కంపెనీ నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు సమాజంలో అవతల మీద ఆధారపడి ఈడ కూడా ఆధారపడితే ఏం ప్రయోజనం? అందుకే వీలైనంత వరకు ఎవరు సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. చూడండి ఎంత బాగుంది ఇది. మనం ఎవరు సాయం లేకుండా నేర్చుకుంటున్నాం అంతేగా. అప్లైనర్లతోటి సలహాలు తీసుకొని నేర్చుకుంటున్నాము కాబట్టి ఇండిపెండెంట్ గా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇండిపెండెంట్ గా బతకడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమైతే నీ మీద నీకు నమ్మకం వస్తుంది. ఎస్,
ఇవాళ చాలా మంది అదే అంటారు, టీం పోతుంది సార్ అంటే, నువ్వు నేర్చుకుంటే ఆ టీం నిలబడుతుంది, వాడు పోతే ఇంకోటి వస్తాడు. నువ్వు నేర్చుకోకపోతే ఇంకో, మనం అప్లైనర్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అప్లైనర్ నువ్వు ఒకనే ఉండవు కదా, 100 మంది ఉంటారు. అదే నువ్వు నేర్చుకుంటే ఒకటి పోతుంటా, పోతే పోనీలే ఇంకొని తయారు చేసుకుంటా. నాకు కూడా స్టార్టింగ్ లో ఆలియాలో ఒక ఎల్ఓబి లెగ్గు పోయింది. ఆలియాలో నల్గొండ వాళ్ళు గుంజుకున్నారు. ఎంఎస్ఆర్ గారు ఒకటే మాట అన్నారు, రమేష్ సార్ నీ ఉన్న తెలికి నీ కథకి వాడు పోతే పోని, వాడు నీ దగ్గర తినే రాత లేదానికి పోని, నీకు నీ కృషి నీ పట్టుదల ఉంది కదా, తయారు చేసుకో అన్నారు. ఆ ఒకటే మాట నాకు ఇప్పటికీ కూడా గుండె ధైర్యం ఇస్తారు నాకు ఎంఎస్ఆర్ మాట. వాడు ఇలా ఇప్పటికీ అది దరిద్రుడు ఇప్పటికీ అయ్యే 10,000 15,000 తీసుకుంటాడు. 4 సంవత్సరాలు అయింది ఆడు వెళ్ళిపోయి. ఇప్పటికి కూడా 10-15 సిల్వర్ లోనే ఉండు, అదే 10-15,000 తీసుకుంటుండే. ఇప్పుడు అంటాడు ఎదురుగా వస్తే, నేను తప్పు చేసిన సార్, నేను ఆయమ్మను వదులుకొని పోయి ఏదో మాయమాటలు చెప్పినందుకు ఆ టీంలోకి పోయినా సార్, నేను నన్ను మోసం చేసి తీసుకుపోయారు, కానీ నా తప్పైంది సార్ అని చెప్తాడు. ఎంతో మందికి చెప్పారు, మీరు ఏది ఉన్నా కానీ రమేష్ చంద్ర సార్ని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి, మా బుద్ధి తక్కువైంది మేము వదిలిపెట్టి, మీరు వదిలిపెట్టొద్దు అని మనలోకి చెప్పిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనంతలో మనం నేర్చుకుంటే వాడు కాకపోతే అంత తాతను తయారు చేస్తాం. అందుకే మన ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎక్కేటోడు ఎక్కుతాడు, దిగేటోడు దిగుతాడు, కానీ మన ట్రైన్ వెళ్ళిపోవడం మటుకు పక్క, అది గమ్యాన్ని చేరడం పక్క, అది గుర్తు పెట్టుకోరు. అది ఆ నమ్మకం వస్తుంది నీ మీద. వాడు పోతుండా పోని, చెత్త నా కొడుకు అనుకోవాలంతే. ఆడు మన కాండ వెళ్ళిపోతుందంటే తినే రాత లేదని అర్థం. అంతే, దూరపు కొండలు నునుపు అవతోడు చూపిస్తాడు, కానీ ఆడికి పోతే చూస్తే అయ్యి ఆడ గుట్టలు రాళ్ళే కనపడితే రప్పలే కనపడతాయి. కానీ నీ మీద నువ్వు నమ్మకం ఉంటది, నువ్వు నేర్చుకుంటే నమ్మకం పెరుగుద్ది. ఇలా చెప్తురంటే గౌరవం పెరుగుతుంది కదా. ఇప్పుడు శీర్ష మేడంకి, మౌనిక మేడంకి, ప్రేమ్కి, రామారావు సార్కి, అందరికి గౌరవం ఇస్తున్నాం కదా మనందరూ. ఇతరులకు గౌరవం పెరుగుతుంది నువ్వు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తే. అందుకే ఏ పని చేసినా నీ మాటల్లో కాదు, చేతల్లో చూపియాలి. చాలా మంది మాట్లాడతారు, మనలో స్టార్ డైరెక్టర్ డైమండ్లు ఉన్నారు, తోపులు తురుములు మన కాడ మాట్లాడితే ప్రయోజనం ఏంది? నువ్వు జూమ్ లో మాట్లాడు, సబ్జెక్టు చెప్పు. నువ్వు బయట ఎంత విర్రవీగినా ఏముండదు. నువ్వు ఇక్కడ నేర్పించడానికి ప్రయత్నం చేయాలి, మాటల్లా కాదు చేతల్లో. అంటే చెక్కులా చూపి, మాటలు మస్తు మాట్లాడతారు, మాటల్లా కాదు చేతలు. అందుకే నేను ఒకటే మాట చెప్తా, చేసింది చెప్పాలి, చెప్పిందే చేయాలి. చేసింది చెప్పాలి, చెప్పిందే చేయాలి, ఇది మన పాలసీ. తెలుసు కదా అందరికీ. అందుకే రమేష్ సార్ చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. అందుకే గౌరవం అనేది వస్తుంది మనకి. గొప్ప గొప్ప మాటలు చెప్పడం కాదు, వాటిని చేతల్లో చేసి చూపించాలి. చాలా మంది అంటారు కదా, డిసెంబర్ 2 లక్షలు, డిసెంబర్ 3 లక్షలు అంటారు. ఎట్లొస్తాయి? ప్లాన్ ఉండాలి కదా. గొప్ప గొప్ప మాటలుగా చెప్పేది, వాటిని ఆచరించాలి. ఆలోచన ప్లస్ ఆచరణ ఈక్వల్ టు సక్సెస్. ఆలోచించి మాట్లాడాలి, మాట్లాడింది ఆచరించాలి. ఆలోచన ప్లస్ ఆచరణ, మంచి ఆలోచన చేయండి, దానికి మంచి ఆచరణ చేయండి, సక్సెస్ అనేది 100% వస్తుంది. రోజు నీకు భయం కలిగించే పని ఒకటి చెయ్యి. భయం కలగాలి మనకి, అంటే మనం ఒక గోల్ పెట్టుకోవాలి. భయం కలిగేదంటే మనం గోల్ పెట్టుకోవాలి. భయం ఎందుకు? అది పెద్దది పెట్టుకోవాలి. పెద్ద గోల్ పెట్టుకుంటే భయం ఎక్కువైతుంటది. నేను సాధించనా, కానీ సాధించి తీరుతాం. అందుకే భయపడే పని ఒకటి పెట్టుకోవాలి. ఎవరినో కాపీ కొట్టాలని చూడకు, నీ సొంత వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకో. చాలా మంది ఉంటారు కాపీ కొట్టాలని చూస్తారు. కాపీ కొట్టడం కాదు, ఫస్ట్ నీ లోపలికి వెళ్ళి నీ శిల్పాన్ని నువ్వు చెప్పుకో. చెప్తే అందరు నిన్ను కాపీ కొడతారు. అందుకే మనం ఆదర్శంగా తీసుకునేది కాదు, మనం ఆదర్శంగా నిలబడాలని చెప్తా. మనం ఆదర్శంగా నిలబడాలి. అందుకే 100 గొర్రెలలో గొర్రె లెక్క ఉండొద్దు, 100 గొర్రెలలో గొర్రె పొడి లెక్క ఉండాలని చెప్తుంటాను. అంటే ఎవడరా అంటారు ఆయన అని చెప్పాలి, మనల్ని అంత దూరంకి వెళ్ళి చూస్తే. ఇప్పుడు ఎంఎస్ఆర్ని అంటలేమా, అంటున్నాం కదా, సుభేష్ రెడ్డి సార్ని అంటున్నాం కదా. మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఎవరినో కాపీ కాదు, వాళ్ళని కాదు కాపీ కొట్టేది, మనల్ని కాపీ కొట్టేటట్టు తయారు చేసుకోవాలి. ఎంత విచారాలు ఉన్నా సరే దారి చూపే ఒక వెలుగు కనిపిస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మెరుగుపరుచుకుంటే మనం పాతాళానికి పోయినా కూడా అంధకారంలో కూడా నీకు వెలుగు వస్తుంది ఒకటి. అర్థమవుతుందండి? ఎంత విచారంలో ఉన్నా. అందుకే గౌతమ్ బాలి సార్ చెప్తాడు, నీ జీవితంలో అన్ని అయిపోయిన తర్వాత, వెస్టీజ్ వస్తుంది. వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వస్తుంది. దాన్ని ఒక 2 సంవత్సరాలు బిగ్గర పట్టుకో, నీ పాతాళం మొత్తంకెళ్ళి పైకి భూభాగం కస్తావు అని చెప్తాడు. అంటే నువ్వు అట్టడుకు వెళ్ళిపోయినా, మరణమా శరణం అంటే శరణ కోరుకో, ఒక 2 సంవత్సరాలు వెస్టేజ్ బిగ్గర పట్టుకో,
నీ లైఫ్ మొత్తం మారిపోతుంది అని చెప్తాడు. జీవితం చాలా సింపుల్ అండి. జీవితము దాన్ని చాలా సింపుల్. కానీ మనం ఏం చేస్తున్నాం, నాకు అన్ని తెలుసులే అని చెప్పేసి దాన్ని కష్టతరం చేసుకుంటున్నాం. దాన్ని చాలా హార్డ్ లకు మార్చుకుంటున్నాం. అవతల చెప్పింది వినక, తెలుసుకోక. అందుకే మన భిక్షణ్ సార్ చెప్పిండుగా, తెలుసుకోకపోతే తెలుసుకో, తెలుసుకోకపోతే తెలుసుకో. తెలుసు అనుకుంటే రిపీట్ చేయి, రిపీట్ ఇట్. నీకు తెలుసు అనుకుంటే రిపీట్, తెలుసుకుంటే రిపీట్. అంటే మన 7 స్టెప్స్ రిపీట్ 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 బై రిపీట్. ఉదయం లేచి కాబట్టి 7 స్టెప్స్ మనం చేసేది. అందుకే జీవితం చాలా సింపుల్, కానీ మనం దాన్ని హార్డ్ చేసుకొని నేనేం సాధించలేకపోతున్నా అనుకుంటున్నాం. అందుకే రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ముందుకు సాగగలుగుతావు. జీవితంలో రిస్క్ తీసుకునేవాడు అక్కడే ఉంటాడు, సేఫ్ జోన్ లో ఉంటాడు, కంఫర్ట్ జోన్ లో ఉంటాడు. ఎవడైతే కంఫర్ట్కి వెళ్ళి అన్కంఫర్ట్కి వస్తాడో వాడు 100% సక్సెస్ అవుతాడు. కంఫర్ట్ అన్కంఫర్ట్ తీసుకోకపోతే అక్కడే మిగిలిపోతాడు. ఇలా వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి కారణం కంఫర్ట్ జోన్ లో ఉండడమే. ఇలా 4:30కు లేవమంటే లేస్తలేరు. మీరు కంఫర్ట్ జోన్, ఓరు లేపితే లేస్తున్నారు, లేకపోతే లేదు, మీరు అక్కడే మిగిలిపోతున్నారు. కానీ ఇలా మనం 4:30కు ఎవరైతే లేస్తురో వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతున్నారు. అందుకే దయచేసి అర్థం చేసుకోరి, మనం ఎంత పాతాళంలో ఉన్నా వచ్చేది మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒకటి మన దగ్గరకు వస్తుంది. దాన్ని దగ్గర పట్టుకోరి. అందుకే ఈరోజు ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా, రేపు భవిష్యత్తు అంతా డైరెక్ట్ సెల్లింగ్. అందుకే అవకాశం వచ్చింది, నీకు అవకాశము వచ్చింది. ఈ 2 సంవత్సరాలు గట్టిగా పట్టుకోండి. ఈ 2 years ఎవరైతే గట్టిగా పట్టుకుంటున్నారో 100% మనందరం రిచ్ లైఫ్ లోకి వెళ్ళిపోతాం. అందుకే దాని కొరకు ఇవి ఉన్న గొప్ప రేపు అంటే జీవితాన్ని సాధించిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. ఎవరో చెప్పినవి కాదు, ఎవరో చెప్పినవి కాదు, జీవితాన్ని సాధించిన వాళ్ళు చెప్పిన మాటలు. నీ గురించి నువ్వు సింపుల్ గా ఇలా నీది నువ్వు నేర్చుకో, అంతే. నీది నువ్వు నేర్చుకో, నీ టీం నువ్వు గైడ్ చేసుకో. తెలియంది తెలుసుకో, తెలుసుకుంటే నేర్పించు. ఇదే సిస్టమ్. అందుకే 7 స్టెప్స్. ఉదయం లేచిన కానీ మనం చేయాల్సిన 7 స్టెప్లు అవే, అంతే. అవి చేయలేకపోతున్నాం, అంతే. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ టైం అండి, ఫీడ్బ్యాక్ టైం అండి. ఓకేనా సుధా మేడం, అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. Good గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్తా ఉంటే నిజంగా మీరు చెప్పినవన్నీ కూడా ప్రతి విషయాలు నిజమే సార్. ఎవరి మీద ఆధారపడకూడదు. ప్రతి ఒక్క పాయింట్ కూడా నాకు కనెక్ట్ అవుతుంది సార్. మీరు ప్రతిదీ కూడా మా గురించి చెప్తున్నారు, మన గురించి చెప్తున్నారు, మన బాగు గురించి చెప్తున్నారని మీరు చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా అసలు అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు సార్. అర్థం కాని వాళ్ళకి కూడా అర్థం అవుతుంది సార్. చాలా బాగా చెప్తున్నారు సార్. నెక్స్ట్ మేడం కూడా, మౌనిక మేడం, మనోపాజ్ లేడీస్ కి సంబంధించిన సమస్యల గురించి, మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి, అది ఎందుకు వస్తుంది అనేసి మేడం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు సార్ మేడము. నెక్స్ట్ శిరీష మేడం కూడా మన ప్రోడక్ట్ గురించి నాకు కూడా ఇంకా తెలుసుకోవాలి సార్. నేను కొత్తగా వచ్చాను, కొంచెం తెలుసుకోవాలి బాగా. కంపాక్ట్ పౌడర్ గురించి కానీ, మనకి ఇంకొక వేళ ఉంది వేరే ప్రొడక్ట్ సంబంధించినవని తెలుసుకున్నాను సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళేసి మీరు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ కొట్టేసేయండి. ఆల్రెడీ మీరు బ్యూటిషియన్ కాబట్టి న్యాచురల్ పారాబిన్ అనేది పారాబిన్ ఫ్రీ న్యాచురల్ మనకు అన్ని. ఓకేనా, నో ప్రాబ్లం. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళేసి సెర్చ్ లో కొట్టండి. మీరు ఏదైనా కొట్టి తెలుసుకోండి. తెలుసుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ మన కాస్మెటిక్స్ మీకు లింకప్స్ ఉంటాయి కాబట్టి, ఆల్రెడీ మీరు బ్యూటిషియన్ కాబట్టి మన తెలిసిన వాళ్ళందరికీ మీరు సజెషన్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా, ఫేషియల్ కూడా వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. మా మేడం గిట్లా ఇంట్లోనే ఇదో ఫేషియల్ బయట చేయించుకునేది. ఇప్పుడు మన వచ్చిన తర్వాత అన్ని మన ఇంట్లోనే క్లీన్జర్ టోనర్ ఉంది, దానికి అవన్నీ ఒక్కొక్కదానికి ఒకటి లింకప్స్ వస్తాయి మనకి. మీరు యూట్యూబ్ లోకి వెళ్తే బాగున్నాయి సార్. మన ప్రొడక్ట్ కూడా ఎలా అంటే రిజల్ట్ కూడా బాగుంటున్నాయి సార్. ఏదైనా కానీ కండిషనర్ అయినా, హెయిర్ ఫేస్ వాష్ అయినా, ఏదైనా సరే మనకు సంబంధించిన ప్రతిదీ కూడా ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది. బయట ప్రొడక్ట్స్ ఇంతకు ముందు నేను చాలా కొనేదాన్ని సార్ కస్టమర్స్ కి, కానీ అంత బాగా అనిపించేది కాదు. ఇప్పుడు దానికి దీనికి ఈక్వల్ చూసుకుంటే మన ప్రొడక్ట్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి సార్, బాగున్నాయి సార్. నాకు కూడా ఇంకా చెప్పాలి, ప్రతి ప్రొడక్ట్ గురించి అందరికీ చెప్పాలి, తెలియని వాళ్ళ గురించి కూడా చెప్పాలని నాకు ఉంది సార్. చేయండి మేడం, ఖచ్చితంగా 100%. అక్కడ చేస్తే వాళ్ళే బాగుపడ్డారు, లేదు మీ ఖర్చులకు వచ్చినాయి. కానీ ఇక్కడ చేసి ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ లైఫ్ మారుతుంది. ఇక్కడ
ఎస్ అక్కడ సార్. మన జీవితం మారలే, జీవితం గడిచింది అంతే. కానీ ఇక్కడ మన జీవితమే మారుతుంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మణ్. వాయిస్ బ్రేక్ వస్తుంది. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. అలాగే మేడం చెప్పింది సప్లిమెంట్స్ గురించి, చెప్పింది ఇంకో మేడం చెప్పిన బ్యూటీ ఫేర్ గురించి. సార్ మీరు చెప్పిన మనము ఉదయం లేవాలి సార్, 4 గంటలకు లేస్తే కంకడం కట్టుకొని తిరగండి అని చెప్తుంటా సార్. నేను నేర్పిస్తుంటాను సార్ నా టీం కూడా. థ్యాంక్ యూ సార్, నా అన్ని కనెక్ట్ అయింది సార్ మీరు చెప్పిన అన్ని మాటలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ. స్పీడ్ పెంచు. నెక్స్ట్ అన్నమ్మ, అన్మ్యూట్ చేసుకోమా. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం చెప్పిన నెల నెల మంత్లీ గురించి చెప్పింది సార్, నాకు చాలా అర్థమైంది. మౌనిక మేడం చెప్పింది, అట్లా శిరీష మేడం కూడా బ్యూటీ కేర్ గురించి చెప్పింది, అర్థమైంది. నువ్వు ప్రతిరోజు 4:30కు లేచి వినడం నేర్చుకోరి అని చెప్తున్నావు సార్, చాలా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇబ్రాహిం సార్. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ ఇచ్చిన. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. మనం నేర్చుకోవాలి సార్. వాళ్ళు మౌనిక మేడం సప్లిమెంట్ గురించి ఏ విధంగా, మోనోపాజ్ గురించి ఏ విధంగా చెప్తుండ్రో అదే విధంగా మనం కూడా వినుకుంటూ పోవడం కాదు, మనం కూడా ఒక సబ్జెక్ట్ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకొని యూట్యూబ్ లోనో లేకుంటే ఏదో ఒకటి నేర్చుకొని కూడా చెప్పాలి. మనం కూడా ఇతరులకు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మన టీం డెవలప్ అవుతుంది. మనం ఎంత నేర్చుకుంటే అంత కష్టపడగలుగుతాం. మనం నేర్చుకోకుండా కష్టపడం. మీరు చెప్పిన పాయింట్ చాలా కనెక్ట్ అయింది. అది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మన కింద టీమ్ ని డెవలప్ చేయగలుగుతాం. నేర్చుకోకుంటే ఏది డెవలప్ చేయలేం. అదే విధంగా మన దాంట్లో ప్రొడక్ట్ చాలా మంచిగా ఉన్నాయి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. ఏమైనా మనం వర్క్ చేసేది 7 స్టెప్ మీదనే బాగా ఫోకస్ చేయాలి. 7 స్టెప్ ఎవరైతే పాటిస్తారో సక్సెస్ అవుతాం. 7 స్టెప్ పాటిస్తాను, 6 యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్స్, ఫాలో అప్, టీమ్ వర్క్, ఇవన్నీ కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అప్ అవుతాం. అని అప్లైనర్ రాలేదు పెరుగుతా ఉంటే అప్లైనర్ మనకి ఎంతగాని సాయం చేస్తాడు. మనం నేర్చుకుంటేనే నిలబడగలుగుతాం. అదే విధంగా 7వ తారీఖు 6వ తారీఖు కోటపకొండకు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉందో ఇంకా నేర్చుకోదలుచుకుంటే ఖచ్చితంగా కోటపకొండకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సార్. ఆ టికెట్లు బుక్ చేసేయండి మీరు. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే చేసేసేయండి. థ్యాంక్ యూ, చేసేయండి. నెక్స్ట్ కవిత అన్మ్యూట్ చేసుకుందాం. సేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మౌనిక మేడం చెప్పింది మోనోపాజ్ గురించి బాగా అర్థమైంది సార్. అలాగే శిరీష మేడం బ్యూటీ గురించి బాగా చెప్పింది సార్. శిరీష మేడంకి థ్యాంక్ యూ మేడం. అలాగే మౌనిక మేడం కూడా ఇప్పుడు స్త్రీలు మెయిన్ బాధపడేది మోనోపాజ్ గురించి చాలా బాధపడుతున్నారు సార్. చాలా బాగా చెప్పి సార్. మౌనిక మేడం కూడా థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు చెప్పిన సెషన్ కూడా బాగుంది సార్. ఎవరి మీద ఆధారపడొద్దు, మనమే చేసుకోవాలి. మన మీద ఎన్ని రోజులు ఆధారపడతాం సార్, కొద్ది రోజులు అని బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ అంజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మౌనిక మేడం చెప్పినటువంటి హెల్త్ కేర్ గురించి కానీ, శిరీష మేడం చెప్పినటువంటి బ్యూటీ కేర్ గురించి కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అలాగే మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడొద్దని, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అప్లైనర్ కాకపోతే తీసుకొచ్చిన అప్లైనరు మనకు ఏదో ఒకటి హెల్పింగ్ చేస్తాడు. అలాంటి దాన్ని మనం వదిలేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగనే ప్రోడక్ట్ గురించి ఏదో ఒక ప్రోడక్ట్ మనం ఆడుతున్నాం కదా, ఆ ప్రోడక్ట్ గురించి మిగతా వాళ్ళకి షేర్ చేసుకోవాలి. అలాగనే జూమ్ మీటింగ్ లో కూడా ఆ ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే అంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి. యాక్చువల్గా నేనైతే దానికైతే నోని ఇది గ్లూకోజైమ్ ఇవి వాడుతున్నదా, కాకపోతే నెక్స్ట్ మీటింగ్ లో మాత్రం రెడీగా ఉంటుంది సార్.
ధోని గురించి అయితే సూపర్. ఎస్, ధైర్యం చేయాలి. అదే కానీ ఇప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నేను రన్నింగ్ లో ఉన్నా. అది ఎట్లా అని నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. సూపర్. అదే విధంగా అలాగే మనకు పొద్దుగాల 4:30కు లేవాలి. మనం చెప్పేటటువంటి 3 PG ఉంది కదా సార్, దాన్ని కూడా వినాలి. తర్వాత కొన్ని వెల్త్ ఉన్నాయి కదా, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అనేవి, అలాంటివి నేర్చుకొని చెప్పేంత స్థాయికి రావాలి. యాక్చువల్లీ 8% ఉన్నాను. దీంట్లో జాయిన్ అయ్యి కూడా 2 months. అవును. కాకపోతే ఏంటంటే నేను దీంట్లో కనెక్ట్ అయింది, నాకు నోని గురించి తెలుసు ఆల్రెడీ. నెట్వర్క్ వేరే దాంట్లో చేసిన. ఓకే. ఆ ధోని గురించి నేను దీంట్లోకి కనెక్ట్ కావడానికి మెయిన్ రీజన్. అది ఎలా పనిచేస్తుంది కూడా తెలుసు. ఆ నూనెలో దగ్గర 156 రకాల విటమిన్స్ ఉంటాయి సార్, ప్రోటీన్స్. అవి మన యొక్క బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఎక్కడైతే చనిపోతుందో ఆ సెల్స్ ని యాక్టివేషన్ చేసేంత దమ్ము దాంట్లో ఉంటది. సూపర్. అందుకే నోని ఒకటి వాడుకుంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఇంజెక్షన్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు. అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. రోజు అబ్దుల్ కలాం గారు వాకింగ్ పొద్దుగా డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్ ధోని. అది డైలీ ఎట్లా దయచేసి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కటి వేసుకోండి. థ్యాంక్ యూ సార్. రన్నింగ్ లో ఉండు, డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే మనకు నల్గొండలో రేపు బుధవారం 3 తారీఖు నాడు గురువారు MSR గురువు గారు వస్తుర్రు. టికెట్లు బుక్ చేయండి. ఒక 10 మందిని తీసుకొచ్చుకోండి మీరు కూడా. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రమిళ. అన్మోడ్ చేసుకోమా ప్రమిళ మేడం. ప్రేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్యూటీ గురించి చాలా బాగా చెప్పింది సార్, బాగా అర్థం కానికి చెప్పింది. అలాగే మౌనిక మేడం హెల్త్ గురించి రోజు ఒకటి చాలా బాగా చెప్తుంది సార్. మనము అందులో వాడాలి, వాడిపించాలి అనేది మేమైతే వాడుతున్నాం సార్. ఆమ్లా అలోవెరా నూనె ట్యాక్సీ క్లీన్ గ్యాస్ ట్రబుల్ కోసం వాడిన సార్, చాలా బాగుంది. మనం చెప్పాలి, నేర్చుకోవాలి. నువ్వు చెప్పేది అయితే 4:30కు లేవాలి అనేది చాలా బాగుంది సార్. ఎప్పుడైతుందో టైం ఎప్పుడైతే అని చూసుకుంటా ఉంటాను సార్ నేనైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి అందరికి. నెక్స్ట్ లక్ష్మి మేడం. అన్మోడ్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మోనిక మేడం చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. కొంచెం డౌట్ ఉండేది, ఎంత వరకు వచ్చేది, ఇది ఎట్లా వస్తుంది, ఎట్లా వెళ్తుంది అని ఆ డౌట్ ఉండేది. ఆ డౌట్ అయితే నాకు ఈరోజు క్లియర్ అయింది సార్. చాలా మంది అంటుండ్రి ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది అంటుండ్రి. అది అర్థం కాకపోయేది. ఈరోజు క్లియర్ గా చెప్పింది మేడం, అర్థమైంది. బ్యూటీ గురించి శిరీష మేడం కూడా చెప్పింది. మా పాపకు తీసుకున్న సార్ అయితే అది మీరు చెప్పింది కూడా బాగుంది సార్. ఖచ్చితంగా మనం 4:30కు లేవాలి. మన పని మనది మనం చేసుకుంటున్నట్టు ఒకరి మీద ఆధారపడేది లేకుండా, మనకు వస్తుందంటే ఒకరు వాళ్ళు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు మనం వినాలా అని లేకుండా మనది మనమే చెప్పుకోవచ్చు అనే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. సూపర్. అల్వేల్ మేడం అన్మ్యూట్ చేసుకోమా. అల్వేల మేడం లాస్ట్ కి ఎత్తినో ఇయ్యొద్దు అయినా ఇస్తున్నా. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఎత్తాలి చెయ్యి, లాస్ట్ కి ఎత్తుతున్నామేంది. ఈరోజు చెప్పింది చాలా మంచిగా అర్థమైంది సార్. శిరీష మేడం చెప్పింది చాలా మంచిగా అర్థమైంది మాకు. వెయిట్ గురించి కూడా చాలా మందికి నన్ను అడిగిండ్రు, వెయిట్ లామ్ ఉన్నాం తగ్గడానికి అంటే నాకు బ్లాక్ స్టైల్ అలవేరా ఆమ్లా అని చెప్పినా కానీ ఇప్పుడు శిరీష మేడం చెప్పినాక అర్థమైంది సార్. చాలా మంచిగా అర్థమైంది. ఫేస్ క్రీమ్ గురించి కూడా అర్థమైంది సార్. అది నూనె సార్. నూనె రోజు ఉదయం పొద్దున్నే 5 ఆగతగానే వేసుకుంటాం సార్. ఉదయం పొద్దున్నే లేచిన నూనె బ్లాక్ స్టైల్ 2 యూజ్ చేస్తున్నాం. చాలా మంచిగా ఉంది సార్. ప్రతి సబ్జెక్ట్ మంచి అర్థం ఆడట్లు చెప్తుండ్రు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ వైవిఆర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పేటటువంటి ప్రతి ఒక్క సెషన్ కూడా మీరు చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట చాలా బలంగా ఉంటుంది సార్. అది మనసుకు తాకేలా, మనసుకు తాకినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మనిషిలాగా బతకడానికి ఉన్నటువంటి మాటలు సార్. గొప్ప వాళ్ళు చెప్పిన నేను కాదు కదా. సార్ ఎవరు చెప్పినా సార్ మీ నోటి నుంచి వస్తున్నాయి అంటే ఎవరో చెప్పినా ఎప్పుడో చెప్పినారు, కానీ ఇప్పుడు మీరు వినిపిస్తున్నారు కదా సార్. మీరు వినిపిస్తున్నారు, మీరు కనిపిస్తున్నారు, మా నోటితో అనిపిస్తున్నారు మీరు. చాలా చాలా బాగున్నాయి సార్. ఇది సార్ మేడం సార్, ఇది మన మోనోపాజ్ గురించి ఇది ఒక లేడీ వాళ్ళకి 35 years కి వచ్చినాయి సార్. అయితే వాళ్ళ పిల్లలు లేదు సార్ వాళ్ళకి. అయితే వాళ్ళకి పిల్లలు కావడానికి ఏమైనా అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు వాళ్ళకి నియర్లీ ఇప్పుడు 45 సార్. నో ఆప్షన్. అంతా లేట్ అవర్స్ లో ఉండదు. మ్యారేజ్ ఏదైనా 10-12 సంవత్సరాలు ఇక తర్వాత ఉండదు. అంత లాంగ్ లో అయిపోయింది కదా. మనం అమ్ముకుంటోళ్ళం కాదు, ఏదో మోసం చేసి పోయేటోళ్ళం కాదు. అది తెలియక తెలుసుకోవాలని ఉద్దేశంతో తెలుసుకోవడం అందుకే నాట్ యాక్సెప్టెడ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ బాయ్. అన్మోట్ చేసుకో. ఎవరు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ చెప్పిన మౌనిక మేడం, ఇది ఇక్కడ మిరాగూడ ఉంటుంది సార్. ఇప్పుడు దాదాపు పెళ్లి ఒక 3 years అవుతుంది. వాళ్ళకి ఇవ్వచ్చు కదా సార్? అది ఇవ్వచ్చు. 10 years వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. 10 years బిలో వాళ్ళకి ఇవ్వచ్చు. 4 years అవుతుంది. చేయలేక ఇంకా చేస్తాం సార్. ఇవాళ రేపు చేయాలి. లీడర్ అంటే ముందర ఉండాలి, ఉండొద్దు. అలాగే రేపు నల్గొండ 3 తారీఖు సార్ది గురువు గారిది ఉంది. నల్గొండలో ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. అందుకే రేపు నల్గొండలో మీటింగ్ క్యాన్సిల్. రేపు మీటింగ్ పెట్టట్లేదు. ఎల్లుండి గురువు గారు వస్తుంది కాబట్టి బుధవారం 3 తారీఖు వస్తుండండి. ఎక్కువ మంది టికెట్ బుక్ చేయరు. ఓకేనా? ఇక బుధవారం హాలియా కూడా ఉండదు. సోమవారం నల్గొండ ఉండదు, బుధవారం హాలియా ఉండదు. మొత్తం అందరూ నల్గొండ రావాల్సిందే. ఓకేనా? ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఆ సుశీల మేడాన్ని వాళ్ళు కదా, జహాంగీర్ సార్ ఉండు కదా, వాళ్ళని తీసుకొచ్చేసి మీరు వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. టికెట్ బుక్ చేసి గ్రూప్ లో పెట్టాలి ఇప్పుడు ఇమీడియట్లీ. ఓకే, నెక్స్ట్ నిర్మల మేడం అన్మ్యూట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మౌనిక మేడం మోనోపాస్ గురించి చాలా క్లియర్ గా చెప్పింది సార్. అదే విధంగా శిరీష మేడం చెప్పినట్టు కూడా పీటీ కేర్ లో భాగంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ చాలా క్లియర్ గా చెప్తుంది సార్. చాలా బాగా అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు 4:30కి మేమైతే అల్లారం పెట్టుకున్నా కూడా అల్లారం కన్నా ముందుగానే లేచే మన దినచర్యలో ఒక భాగంగా అయిపోయింది సార్. 4:30 కాకతో అల్లారం మోగొత్తలుగానే మెలకు వచ్చేస్తుంది. అయ్యో ఇంకా కాలేదా 4:30 అని టైం చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా సార్, మనం ఎక్కడన్నా దారిలో నడుస్తుంటే ఏదన్నా ఒక రాయి ఉన్నదనుకో, ప్రతిరోజు ఆ రాయి పైన దాన్ని తొక్కుతూ వెళ్తున్నామంటే ఆ రాయి అనేది అరిగిపోవడం జరుగుతుంది. గమనించినట్లయితే రాయి అసలుదే అరిగిపోతుంది అంటే మనం ప్రతిరోజు నేర్చుకుంటుంటే సక్సెస్ అనేది ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది సార్. ఇదైతే వాస్తవం. ఎప్పుడైనా సరే మనం ఒక రాయిని తొక్కుతూ వెళ్తే ఖచ్చితంగా ఆ రాయి అనేది అరిగిపోతుంది. డైలీ తొక్కడం ద్వారా రాయాసోడిది కూడా అరిగిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం నేర్చుకుంటే సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది సార్. నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. సూపర్ 100% అండి. మంచి ఆలోచన. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. పుల్లాన్ని అన్మ్యూట్ చేసుకో. ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి. పుల్లయ్య సార్ అన్మ్యూట్ ఇచ్చిన. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఈరోజు మౌనిక మేడం మోనోపాజ్ దాని గురించి చాలా బాగా చెప్పిన. శిరీష మేడం చెప్పిన వెలినోవా ప్రొడక్ట్స్ గురించి, బ్యూటీ కేర్ గురించి చాలా ఎక్సలెంట్. సూపర్ సార్. అందరి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. రాత్ర సార్ కత్తిబాబు సార్ చెప్పిన
సబ్జెక్టు ఎక్సలెంట్ అండి. ఎవరెవరు విన్నారో వినలేదో తెలియదు. కానీ వరంగల్ బ్యాచ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కానీ ప్రొడక్ట్ సార్ సెషన్ వినలేదు. మరి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవట్లేదు తెలియట్లేదు. అదేవిధంగా కోటప్పకొండ టికెట్స్ అంటే కూడా ఎవరు బుక్ చేయట్లేదు. మరి అది ఒకసారి మీరు వరంగల్ వాళ్ళతోటి మీరు మాట్లాడండి. వాళ్ళు కూడా ఇప్పుడు లైన్ ఇప్పుడు వాళ్ళు మీటింగ్ అంటే రారంట. వాళ్ళు ఒకసారి రాజ్ కుమార్ సార్ అంటున్నారు, మీటింగ్ మేము రామ్ సార్ అంటున్నాడు. పని చేసుకోమా ఎందుకంటే కోటప్పకొండ మీటింగ్ లకు రాకుండా సక్సెస్ కావాలంటే ఎవరు గారు, ఇది మాత్రం పక్క. బూట్ క్యాంప్ టికెట్స్ తొందరగా బుక్ చేసుకోవాలి. అది తర్వాత రేపు 3వ తారీఖు కొత్తపేటలో గురువు గారి మీటింగ్ ఉంది. కూకట్పల్లి హైదరాబాద్ బ్యాచ్ అంటే 07055786 ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం టోటల్ గా హైదరాబాద్ కొత్తపేట ఎంఎస్ఆర్ గారి మీటింగ్ కి టికెట్స్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ లో బుధవారం రోజు మీటింగ్లు జరగవు. మీరు సపరేట్ మీటింగ్ ఎవరు పెట్టకూడదు. ఆ రోజు నల్గొండకు ఉదయం నల్గొండ, మధ్యాహ్నం కొత్తపేట 2 మీటింగ్లకు అటెండ్ అవుతాను. నేను కూడా వస్తా హైదరాబాద్ కూడా. ఉదయం నల్గొండ చూసుకొని మధ్యాహ్నానికి వచ్చేసా కొత్తపేట. అందరూ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడికి కొత్తపేట బుక్ చేయండి. నల్గొండ సరౌండింగ్ రేపు నల్గొండ మీటింగ్ ఉండదు. అలాగే బుధవారం కూడా హాలియాలో మీటింగ్ ఉండదు. అందరూ నల్గొండ టికెట్లు బుక్ చేయండి. 3వ తారీఖుకి నల్గొండ జిఎల్ గార్డెన్ ఇదివరకు ఆల్రెడీ పెట్టిన మునుగోడు బైపాస్ లో ఉంటుంది జిఎల్ గార్డెన్ అని. ఎక్కువ మంది టికెట్లు బుక్ చేయండి. నియర్ బై నకరికల్, హాలియా, అందరూ మిర్యాలగూడ, అందరూ నార్కట్పల్లి అయినా చండూరు అయినా ప్రతి ఒక్కరు కూడా నల్గొండకు 0099 బ్రాండ్ అర్ణమ మేడం అందరినీ తీసుకొని నల్గొండ రావాలి. ఓకేనా? ఆల్ బ్రాండ్స్ నల్గొండ సరౌండింగ్ ఆల్ బ్రాండ్స్ అందరూ నల్గొండ. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ ఖచ్చితంగా అటెండ్ కావాలండి 3వ తారీఖు నాడు బుధవారం. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ నాయందర్ సార్. ఒక్క నిమిషం సార్. వరంగల్ టీం వాళ్ళు ఒకసారి ఆండ్రేజ్ చేయండి. రాజ్ కుమార్ సార్ అండ్ రాజిరెడ్డి సార్ అండ్ అనుష మేడం, ఝాన్సీ మేడం ఒక్కసారి ఆండ్రేజ్ చేయండి. పర్సనల్ గా మాట్లాడు జూమ్ లో అవసరం. నాయందర్ సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. శ్రీమూర్తి, గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. మొన్న మైసూరు వెళ్ళాను ఫ్రెండ్స్. నేను సూపర్ సెషన్, అసలు మామూలు కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా సూపర్ ఉంటది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో డిమార్ట్ కానీ ఈ కొన్ని సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోకే వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి దయచేసి సారు మార్నింగ్ లేవండి, బద్ధకం వదలండి అని మన గురూజీ చెప్పేది 100కు 100% నిజము. ఇది ఖచ్చితంగా మనం ప్రతి నిత్యము జూమ్ లో రావడం కానీ, కొత్త వాళ్ళని కూడా జూమ్ లో యాడ్ చేసుకోవడం కానీ, నోట్బుక్ రాసుకోవడం. నేను ప్రతిరోజు నోట్బుక్ రాస్తా ఉన్నా. నిన్న ఆ సార్ది జూమ్ విన్నా, దగ్గర 7 పేజీలు రాసుకున్నా. సూపర్. కత్తి రాంబాబు సార్ది. సో అట్లా నేర్చుకుంటేనే అవుతుంది. ఇన్నేళ్ళు కష్టపడ్డాము, మామూలుగా ఎట్టి సాగిరి కష్టం అనమాట. నేను 33 ఏళ్ళు కష్టపడ్డా. కానీ నాకు ఇది ఒక 5 ఏళ్ళ బిఫోర్ దొరికితే కానీ ఈ రోజు ఎంతో మందికి లైఫ్ ఇచ్చేటోనేమని ఒక ఇదే బాధ ఉంది లోపల. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు, సారు కోరుకునేది ఏంటంటే డబ్బులు కాదు, ఎంతో మందికి ఆయన జీవితాన్ని ఇస్తుండు రమేష్ చంద్ర గురించి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. అట్లే కోటప్పకొండ కూడా టికెట్ బుక్ చేసిన గురూజీ. ఖచ్చితంగా స్వామి దర్శనం తీసుకుంటా. సో అట్లా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పిఎన్ఆర్జీ. సూపర్ 60 ఏళ్ళ వయసులో కూడా 30 ఏళ్ళ కుర్రోన్ లెక్క పరిగెత్తుతున్నారు. మరి అది ఎందుకు అర్థమైతలేదు? రాజ్ కుమార్ ఎందుకు అర్థమైతలేదే? మీ సార్ బాధపడుతుండు, మీ పుల్లయ్య సార్ 60 మైసూరుకు వచ్చి ఎంత యాక్టివ్ అయిండు. మీరు మీటింగ్ లో కాకుండా పని చేస్తామంటే సాధ్యం కాదు. గొడ్డలి నూరుకొని పోతేనే కట్టెలు కొట్టగలుగుతాం. తల్వార్లు నూరుకొని పోతేనే, షార్ప్ గా పని చేసుకొని పోతేనే యుద్ధం చేయగలుగుతాం. అంతేగాని మీరు నేర్చుకోకుండా మేము చేస్తామంటే మీరు చేయలేరు కూడా. అది సిస్టమ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి ఎవరమైనా సరే. అందుకే మీటింగ్స్ అటెండ్ ద మోర్ మీటింగ్స్. మనకు వెస్టేజ్ సిస్టమ్ ఉంది. అటెండ్ ద మోర్ మీటింగ్స్. మీటింగ్కి వస్తేనే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తేనే నువ్వు సంపాదించగలుగుతావు. నువ్వు నాలెడ్జ్ లేకుండా నేను చేస్తా అంటే చేయలేరు. అది ఒంటెద్దు పోకడా, గుడ్డెద్దు పోకడా అంటారు. అందుకే మనకు చెక్కులు రాకపోవడం కారణం అదే. అది మీ మూర్ఖత్వం వల్ల మీ కింద టీంని ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా సరే. నేను మీటింగ్లకు రాను, నాకు అంతా తెలుసులే అంటే మీ టీంని ఇబ్బంది పెడుతున్నట్టాడు. దయచేసి అర్థం చేసుకోరు ఎవరైనా. వరంగల్ టీం అని కాదు, ఎవరైతే నెగటివ్ రో
అందుకే ఎవరి మీద ఆధారపడొద్దు, మనకు మనం నేర్చుకోవాలని గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు ఇవాళ చెప్పింది. ఒక్కసారి అవి వాటికి అవి మళ్ళీ చదువుకోరి. ఇప్పుడు అవి ఎక్కడెక్కడనో దొరుకుతున్నాయి, మాకు అవి వెతుకుతున్నాం మన మైండ్ సెట్ ఎట్లా మార్చుకోవాలని. నాది కాదు, మీ మైండ్ సెట్లు మార్చాలన్న బాధ. గురువార్ల టైం అడిగి తీసుకొని ఇస్తున్నా. రాత్రి కత్తిబాబు సార్ చెప్పిండు, నువ్వు నిజంగా ధనవంతునివేనా అని అడుగుతుండు. ధనవంతులేనా మీరు? ఒక్కసారి గుండె మీద చేసుకోరు. ఎట్లా కావాలని చెప్పిండు పోయిన వారం, అంతకుముందు వారం 10 రోజుల క్రితం. నువ్వు ధనవంతుడైనా అడుగుతుండు. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ రేంజ్ హోదా అయినది. అలాంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి మీ కొరకు చెప్పిస్తున్నాం. మరి మీరేం చేస్తున్నారు? ఒక్కసారి అర్థం చేసుకోరి. అర్థం చేసుకొని 3 తారీఖు టికెట్లు బుక్ చేయండి. సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్ అంతా హైదరాబాద్కి, నల్గొండ సరౌండింగ్ అంతా నల్గొండకి, ప్లస్ మనకు 6-7 తారీఖు ఎవరైతే కోటప్పకుండా బూట్ క్యాంప్ వచ్చిరో అలా జీవితాలు మారినాయి. మంచి మనసుతోటి పాజిటివ్ మైండ్ సెట్ తోటి వచ్చిన వాళ్ళకు అక్కడికే మిమ్మల్ని రమ్మని చెప్తున్నా. ఆ త్రికోటేశ్వర స్వామి 3 ముఖాలు ఉంటాయి స్వామికి. ఎక్కడికి వెళ్ళి చూసినా కనబడతాడు. అంటే మనకు ఎక్కడికి వెళ్ళి మనకు కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖాలు వచ్చినా ఆయన మనకు అందుబాటులో ఉంటాడని చెప్తున్నాము. అది అర్థం చేసుకోరి. ఎవరైతే నమ్ముతారో అది నిజం, ఎవరైతే నమ్మరో అది అబద్ధం. మరి నిజాన్ని నమ్మి జీవితాన్ని మార్చుకుంటావా, అబద్ధం అనుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నీకు అర్హత ఉంది, కానీ నీ పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు అర్హత లేదు. ఇది గుర్తుపెట్టుకో ఈ మాట. కానీ ఇలా నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు గ్రూప్ లో ఉన్న చాలా మంది. నాకు తెలుసులే, నేనే తోపు తురుము అనుకొని మీ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. కానీ నాకేం తెలియదు అని చెప్పేసి తెలుసుకుంటే నీ రాత మారుతుంది, నీ పిల్లల రాత మారుతుంది. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎమ్మటే ఇప్పుడు ఎంతమంది టికెట్లు కోటప్పకొండ టికెట్లు బుక్ చేస్తారో, నల్గొండ అండ్ హైదరాబాద్ టికెట్లు బుక్ చేస్తారో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాగుపడుతుంటోళ్ళు టికెట్లు బుక్ చేసుకొని మీటింగ్లకు రండి. మాకెందుకులే, మా బతుకులు ఇంతే అనుకుంటేనే అక్కడే ఉండండి. ఆప్షన్ ఈజ్ యువర్స్. నీ చేతుల్లోనే ఉంది. నీ ఆలోచన విధానం నీ చేతిలోనే ఉంది. ఓకేనా? ఈవినింగ్ జూమ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.